అందరికీ నమస్కారం. మీరు ఈ బిజినెస్ ప్లాన్ వినే ముందు నాదొక రిక్వెస్ట్. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఒక్క నిమిషం మిస్ అయినా మీకు కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మాకు బిజినెస్ గురించి తెలుసుకుంటే చాలు అనుకునేవారు 52 నిమిషాల దగ్గర ఆపేయచ్చు. అసలు మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమిటి అనే విషయాల మీద క్లారిటీ రావడానికి వీడియోను పూర్తిగా చూడండి. ఒక మూవీకి వెళ్ళినప్పుడు మధ్యలో కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయకుండా ఎలా మూవీ చూస్తారో అలా ఈ బిజినెస్ ప్లాన్ చూడాలి. మధ్యలో మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. అలా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటే ఎప్పుడు మీరు 1 గంటన్నర సేపు ప్రశాంతంగా చూడగలరో అప్పుడే చూడండి. దయచేసి సగం సగం చూసి ఏ నిర్ణయానికి రావద్దు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతంగానే చూడండి. ఓకేనా సార్? ఓకేనా మేడం? హాయ్, హలో, నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు వరకు మీరు ఎలా ఉన్నా ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందన్న ఫీలింగ్ మీకుంటుంది. 1 కోటి రూపాయలు మీ దగ్గర ఉంటే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అంత ఆనందం ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత మీ సొంతం అవుతుంది. 170% మంది ప్రజలకు కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల సంతోషం, సుఖం అనేవి ఒక చుట్టం చూపులా అప్పుడప్పుడు లేదా ఎప్పుడో పలకరిస్తాయి. అవునా? మనం ఎప్పుడూ చేస్తున్న పనితోనే మనం సర్దుకుపోతూ ఉంటే జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలంటే ఎలా వస్తుందండి? ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దగ్గరకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక సరైన నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ రోజు నుంచి మొదలవుతుంది మీ జీవితంలో మార్పు. ఈరోజు ఎంతోమంది జీవితాలను మార్చిన ఒక అవకాశం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. గత 24 సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్న సంస్థలో మీరు భాగస్వామి అయ్యే అవకాశం. ఇక్కడ కేవలం 3-4 సంవత్సరాల కష్టం మన జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తాయి. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఎర్లీ రిటైర్మెంట్, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈ పదాలకు చోటు ఉందంటే అది ఒక సామాన్యుడికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యపడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని గత 24 సంవత్సరాలుగా విజయవంతంగా, విశ్వసనీయంగా నడుపుతున్న షేప్ షాప్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు మీ జీవితంలో 1 గంట సేపు మీకోసం మీరు కేటాయించుకుని ఎంతో శ్రద్ధగా చూస్తూ వినాలని కోరుకుంటున్నాను. ఇండియాస్ బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ద వన్ అండ్ ఓన్లీ షేప్ షాప్ గురించి ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ये मेरा सौभाग्य है कि मैं आपको सौभाग्य में स्वागत कर पा रहा हूं। बेरोजगारी देश की बहुत बड़ी समस्या है, मगर यहाँ जब कोई भी आके देखेगा ये 30,000 लोग, आप लोग अपने पाँव में खड़े होकर के
कैसे उद्योग को बढ़ा रहे हैं। ये उन लोगों के लिए एक मिसाल है कि बैठे रो मत, चलो आगे बढ़ो, काम करो, हाथ पे काम लो। यही कर्मयोगी, यही गीता का संदेश है। Hats off to you guys. You're really capable of doing anything. बचपन से पढ़ा था एनर्जी की डेफिनेशन, यहाँ आके महसूस किया। What an energy level, yaar. Mind blowing. 30,000 लोग यहाँ पर जमा हुए हैं इस कार्यक्रम को सक्सेसफुल करने के लिए। दैट इज पैशन। विश्वास है कि जितना बिजनेस, जितना काम हमने 19 सालों में किया, वो हम अगले 1 या 2 सालों में ही पूरा करेंगे। सेफ शॉप की धरती सर जो आपने बनाई है ना, ये इतनी उपजाऊ है, इतनी उपजाऊ है कि इसकी फसल से पूरे हिंदुस्तान के घर की रोटी चल सकती है। साल में हमने जो जर्नी कंप्लीट की है, ये अब एक ऐसा हाईवे पकड़ने वाली है जिसमें कोई तरक्की की स्पीड लिमिट ही नहीं होगी। जब हम शुरू में निकलते थे तो मुंह हो जाता था काला, और आज 19 सालों बाद ऐसा हो गया है कि जहां भी जाते हैं पड़ती है माला। आज के बाद रिपोर्टिंग सिर्फ एक चीज की आएगी, साहब इतनी लिस्ट थी और उतनी की उतनी सेल आई है, उतनी की उतनी सेल। साल से हम लोग कर्म कर रहे हैं। आज भगवत गीता के लॉन्च के बाद हम कर्तव्य करेंगे। गीता का 18 अध्याय है। 18 अध्याय सुनने के बाद 19वें अध्याय में काम शुरू हुआ। तो ये 19वें अध्याय गीता का विमोचन भी हुआ और 20वें में विजय ही विजय, आगे बढ़े सब।
धन्यवाद करती हूँ आपका और आपके सारे सहयोगियों का, सारी टीम मेंबर्स का, सारी कंपनी का, जिसने इस पवित्र यात्रा में हमारे साथ भाग लिया। ये सारी की सारी फौज आपकी फौज है, जिस तरफ आप इशारा कर देंगे हम उसी तरफ चल पड़ेंगे। थैंक यू सो मच, थैंक यू सो मच। I want to begin by saying thank you to Safe Shop because curiosity by you means a lot of strength to us. लेकिन आप पहले डोनर आए हैं, पहले गिवर आए हैं सेफ शॉप के, जो कि कहने लगा है कि आपकी जो ज़रूरत है मुझे बताओ, आपका समय ज़्यादा कीमती है, आप काम पर लगाओ। सो उससे क्या हुआ है कि मुझे एक सेंस ऑफ प्रिडिक्टेबिलिटी एंड सस्टेनेबिलिटी एंड श्योरिटी आ गई। आई थिंक दिस ब्यूटिफुल वर्ड इज PSR। CSR नहीं कर रहे आप, PSR कर रहे हैं, विच मीन्स अपनी पॉकेट से, कंपनी पॉकेट से नहीं, अपनी पॉकेट से। सो आप अपनी पॉकेट से इन बच्चों को जो आप जीवन दान दे रहे हैं, जीवन बना रहे हैं, वो ज़िंदगी भर रहे, तो ऐसा कर्म है जो आपके साथ बहुत बेनिफिट देगा, बहुत भला करेगा। और सबसे बढ़िया बात है, उनको मेंटर मिल गया, उनको बच्चों को गार्डियन मिल गया, उनको कोई संरक्षक मिल गया, और बच्चे सोचेंगे अब हम अकेले नहीं हैं, समाज हमारे साथ है। तो उनको भी अपने समाज में विश्वास पैदा कर। డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇంత పెద్ద మెగా ఈవెంట్ షేప్ షాప్లోనే జరిగిందని చెప్పాలి. అలాగే కిరణ్ బేడీ గారు లాంటి వ్యక్తి షేప్ షాప్కి ఒక బ్రాండ్ ప్రమోటర్ కావడం, ఆవిడ స్థాపించిన ఇండియా విజన్ ఫౌండేషన్కి షేప్ షాప్ మేనేజింగ్ డైరెక్టర్ రజిత్ వర్మ గారు ఒక ట్రస్టీగా ఉండడం ఒక మంచి పరిణామం. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ ఏంటో చూద్దాం. గెట్ రెడీ. Starts in 3, 2, 1, go. నేను ఎంత గెయిన్ చేస్తున్నాను అనే ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్లోతో పాటు నేను స్క్రీన్ లో షో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే వెల్కమ్ మీ అందరికి కూడా. కంపెనీ డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా చూద్దాం. అండ్ మన కంపెనీ పేరు వచ్చేసి సేఫ్ షాప్, కంప్లీట్ నేమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్. సో కంపెనీ సూపర్ చార్జ్ ప్లాన్ అప్డేట్ చేసింది August 1, 2024 నుంచి. దీంట్లో డబుల్ బెనిఫిట్, డబుల్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. సో ప్లాన్ గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు ఇన్కమ్ లైఫ్ కానీ ఎక్స్పెన్సెస్ లైఫ్ కానీ, సో ఈరోజు చాలా వేరియంట్స్ ఉంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన క్యాల్కులేషన్ సర్వే ప్రకారం, సో యావరేజ్ గా ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ పర్ మంత్ కి హ్యాపీగా బతకాలి అని అంటే 1950లో ఓన్లీ 20 రూపీస్ ఉంటేనే హ్యాపీగా సో వాళ్ళ లైఫ్ ని అనుకున్నట్టుగా లీడ్ చేశారంట. అండ్ 1970కి వచ్చేటప్పటికి అదే 200కి పెరిగిందంట, 4 మెంబర్స్ కోసమే. అండ్ 1990కి చూసుకుంటే 2000 రూపీస్ ఉంటే వాళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ తీసుకొని హ్యాపీగా బతికారంట. అండ్ 2010లో మీరు నేను అందరం చూసాం, 20,000 రూపీస్ ఎర్న్ చేస్తే ₹1,00,000 సమానంగా హ్యాపీగా అనుకునే అన్ని తీసుకున్నాం. అండ్ ఇప్పుడు 2030లో చూసుకుంటే అదే నలుగురున్న ఫ్యామిలీ ఏది కావాలంటే అది తీసుకొని హ్యాపీగా ఉండాలంటే 2 lakhs మీద ఎర్న్ చేయాలంట. దట్ మీన్స్ ఎవ్రీ 20 years కి లివింగ్ కాస్ట్ అనేది డ్రాస్టిక్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం అంటే 1 lakh మీద ఎర్న్ చేసినా కూడా సరిపోవట్లేదు 4 members ఉన్న ఫ్యామిలీకి. అంటే మన ఇన్కమ్ లైఫ్ ని పెద్దగా చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. కాబట్టి సేఫ్ షాప్ ఒకటే అంటుంది, లివింగ్ కాస్ట్ లో కావాల్సిన ఇన్కమ్ ని ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అంటుంది.
అండ్ ఇంకా మీకు డెప్త్ గా అర్థం కావాలి అని అంటే డ్రీమ్స్ వర్సెస్ ఇన్కమ్ చూడండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటది, మంచిగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, టైం ఫ్రీడమ్ ఉండాలి, బిగ్ కార్ ఉండాలి, వెకేషన్స్ వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, అనుకున్న డ్రీమ్ హౌస్ తీసుకోవాలని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడతా ఉన్నాడు. బట్ అందరి లైఫ్ లోకి ఇవన్నీ వస్తున్నాయి అని అంటే చాలా మంది లైఫ్ లోకి 90 to 95% ఆఫ్ ది పీపుల్ లైఫ్ లోకి రానే రావట్లేదు. బికాస్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్. చిన్న ఇన్కమ్ ఉండడం వల్ల ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఎప్పుడు మన లైఫ్ లోకి డ్రీమ్స్ అన్ని వస్తాయనంటే మన ఇన్కమ్ లైఫ్ ని పెద్దగా చేసుకున్నప్పుడు. మరి అదే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అంటుంది కంపెనీ. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ ఎక్కాలని కావచ్చు, గోల్డ్ తీసుకోవాలని, పెద్ద కార్ తీసుకోవాలనుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటాం, బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇప్పించాలనుకుంటాం, అండ్ డ్రీమ్ బైక్ తీసుకోవాలి, డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని, ఫారెన్ టూర్స్ వెళ్ళాలని, అనుకున్న షాపింగ్ చేయాలని, ఇవన్నీ మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% ఇక్కడ నుంచి ఒక 3 to 5 years ఫోకస్ చేశామంటే, నమ్మకం పెట్టామంటే ఇవన్నీ తీసుకోవచ్చు అంటుంది కంపెనీ. ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్ థింగ్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇది ఇట్లా అదట్లా అని చెప్పేసి డిఫరెంట్ గా వినుంటారు. బట్ బిలీవ్ చేయాలండి, ఏ పనినైనా కూడా నమ్మకం ఎప్పుడైతే పెడతామో అక్కడి నుంచి మనం రిజల్ట్ తీసుకోగలుగుతాం. ఇక్కడి నుంచి కూడా 100% మనకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మన కంపెనీ ప్రొఫైల్ అండ్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా చూస్తే మన కంపెనీ నేమ్ వచ్చేసి సేఫ్ షాప్ వన్స్ అగైన్. అండ్ మన హెడ్ ఆఫీస్ వచ్చేసి జనక్పురి, న్యూఢిల్లీలో ఉంది. 2001 లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 1950 వాటి కింద ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ తోటి కంపెనీ రిజిస్ట్రేషన్ అయి ఉంది అండర్ మినిస్ట్రీ కన్స్యూమర్స్ అఫైర్స్ అండర్ లో. సో ఎట్లాంటి డౌట్ పడాల్సిన పని లేదు. అసలు సేఫ్ షాప్ వర్క్ టైప్ ఏంటి అని అంటే, మన సేఫ్ షాప్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఆన్లైన్ మార్కెట్. మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, దీంట్లో మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఏ విధంగా అనేది ముందుకెళ్ళి చూద్దాం. చూసే ముందు మన కంపెనీ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. 5 members తో మన కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో అవైలబుల్ లో ఉంటాయి. అండ్ మన సేఫ్ షాప్ పిల్లర్స్ ఏంటి, మరి నేను చాలా కంపెనీలు చూశాను సార్, మరి ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా, గ్యారంటీ ఏంటి, అసలు వీటి పిల్లర్స్ ఏంటి అని అంటే, మన కంపెనీ ఈ రోజు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి మ్యాండేటరీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మన కంపెనీ స్టార్ట్ అయింది. అవే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. సో ఇది ప్రతి ఒక్క పర్సన్ కి అవసరం. ఈ రోజు మనకు కాకపోయినా కిడ్స్ కైనా అవసరమే ఎడ్యుకేషన్. హెల్త్ ఇండస్ట్రీ ఎప్పుడు పడిపోవడానికి ఛాన్స్ లేదు. ఫ్యాషన్ రోజు రోజుకి అప్డేట్ అవుతా ఉంది. టెక్నాలజీ ఈ రోజు యూజ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం. అండ్ సెక్యూరిటీ అనేది 3 generation సెక్యూరిటీ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా అయింది అంటే వాళ్ళ నామినీకి ఏమన్నా అయిందంటే ఇంకొక పర్సన్ కి 3 generation సెక్యూరిటీ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన కంపెనీ డిక్లరేషన్ క్లియర్ గా చెప్తా ఉంది, మన కంపెనీ ఎట్లాంటి చిట్ ఫండ్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, చీటీపాట కాదు, లక్కీ డ్రా కాదు, లాటరీ కాదు. మన కంపెనీ కంప్లీట్ గా కమిషన్స్ బేస్డ్, అంటే సేల్స్ మీద కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తుంది, కంప్లీట్ గా ప్రొడక్ట్స్ బేస్డ్ గా ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ముందుకెళ్తే క్లారిటీ దొరుకుతుంది. అండ్ మన కంపెనీ లీగాలిటీ చూసుకుంటే ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ మన కంపెనీ దగ్గర ఉంది. ఎంసీఐ కావచ్చు, మినిస్ట్రీ కన్స్యూమర్స్ అండ్ ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కావచ్చు, ఐఎస్ఏ కావచ్చు. సో ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్ తో ఉంది. 24 years నుంచి కంపెనీ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. మీరు పాన్, సిన్, టిన్ నెంబర్, జిఎస్టి, ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు అనమాట. లీగల్ డాక్యుమెంట్ తో మన కంపెనీ ఉంది. మరి ఇక్కడ చేయాల్సింది ఏంటి సార్? ఓకే, కంపెనీ పర్ఫెక్ట్ ఉంది, ఓకే సూపర్ బాగుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, బయట చేయాల్సిన పనిని సేఫ్ షాప్ లో చేస్తాం. కొత్తగా ఇంత పని మనం చేసేది ఏం లేదు. ఈరోజు బయట లైఫ్ లో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ తన నీడ్స్ కోసం, వాన్స్ కోసం బయట లైఫ్ లోకి వెళ్ళి షాపింగ్ చేయాల్సిందే. అన్ని తయారు చేసుకోలేము కాబట్టి బయటికి వెళ్ళి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తున్నాం, వసూలు జరుగుతూనే ఉంది. అక్కడ డబ్బులకు ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది మనకి. ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది, డబ్బులకు ప్రొడక్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు బిజినెస్ పార్ట్నర్ అవుతారు, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అంటుంది కంపెనీ. సో మన దగ్గర బ్రాండ్స్ విషయానికి వస్తే ఈరోజు టాప్ మోస్ట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. రేమాన్, రిలయన్స్, గ్రాసిమ్, గ్రాడో, కింగ్ లూథర్, ప్రభా, సచ్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఈరోజు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ 350+ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఫర్నిచర్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. అండ్ ప్రొడక్ట్స్ ఏ కేటగిరీలో మన దగ్గర ఉంటాయంటే, ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటాయి, కిచెన్ వేర్ రిలేటెడ్ ఉంటాయి, వెల్నెస్ రిలేటెడ్ ఉంటాయి, పర్సనల్ కేర్ రిలేటెడ్ ఉంటాయి, హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంటాయి, హోమ్ కేర్ రిలేటెడ్, గ్రాసరీ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇంకొంచెం వెళ్ళి కొన్ని ప్రొడక్ట్స్ మీకు డెమో పర్పస్ లో చూపిస్తాను. బికాస్ అన్ని 350+ ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను చూపించలేను. వెబ్సైట్ ని విజిట్ చేశారంటే మీరు టోటల్ గా వ్యూ చేయొచ్చు. అండ్ మన దగ్గర స్మార్ట్ స్టార్ అని చెప్పేసి కిడ్స్ కోసం ఉంది. 1 to 5th class పిల్లల కోసం 12 languages లో చదివి వినిపించే బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇది కాకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఫీమేల్స్ కోసం,
సో ఈరోజు ఆయిల్ రిలేటెడ్ కానీ షాంపూస్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ స్కిన్ కేర్ రిలేటెడ్ మెన్ కు కావచ్చు అండ్ ఫీమేల్ కోసం కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఫీమేల్స్ కోసం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. ఎనర్జీ బూస్టర్స్ ఫర్ కిడ్స్ ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ అనమాట, యంగ్ అనిపించడం కోసం కూడా అండ్ హెల్త్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో క్యూర్ చేసుకోవడం కోసం కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర రెగ్యులర్ లైఫ్ లో ప్రతి ఒక్కరం వాడుతూ ఉంటాం. ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ ట్రావెల్ బ్యాగ్స్ ల్యాప్టాప్ పర్పస్ కావచ్చు, ఆఫీస్ పర్పస్, స్కూల్ పర్పస్ కావచ్చు, ట్రావెల్ పర్పస్ లో కావచ్చు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది కాకుండా మెన్స్ అండ్ విమెన్స్ కోసం ఫ్యాషన్ వియరింగ్ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ మనం బయట లైఫ్ లో కొంటా ఉంటాం. ఇవైనా తీసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఫీమేల్స్ కి సో ఈరోజు జిమ్ పర్పస్ కానీ స్పోర్ట్స్ పర్పస్ లో కావచ్చు సో యూజ్ చేసే ఎన్నెన్నో ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ మన దగ్గర ఉన్నాయి. సో స్కూల్ పర్పస్ లో కానీ స్పోర్ట్స్ పర్పస్ లో కానీ ఆఫీస్ పర్పస్ లో కానీ మన దగ్గర ఉన్నాయి. ఇవైనా తీసుకోవచ్చు. అండ్ హోమ్ ఎన్హాన్స్మెంట్ సో డిన్నర్ సెట్స్ కానీ కుక్కర్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. అండ్ అవి కాకుండా స్పిరిచువల్ గా చూసుకుంటే టాకింగ్ బుక్స్ ఉన్నాయన్నమాట. వరల్డ్ లో ఫస్ట్ టైం టాకింగ్ బుక్స్ లాంచ్ అయింది సేఫ్ షాప్ నుంచి, హౌమా కంపెనీ. సో శ్రీ రవిశంకర్ గురుజీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ. టాకింగ్ హనుమాన్ చాలీసా, టాకింగ్ భగవద్గీత, టాకింగ్ రామాయణం ఇవైనా తీసుకొని బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వచ్చు. ఇవన్నీ మనం చూసిన ప్రొడక్ట్స్ అన్ని ఒక్కసారి మీరు చెక్ చేయండి. బయట లైఫ్ లో కొంటున్నామా లేదా, వాడుతున్నామా లేదా అంటే రియల్ లైఫ్ లో అన్ని కొనేటివే, అన్ని వాడేటివే. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొనడం వల్ల బెనిఫిట్ ఏమైతుంది, ప్రొడక్ట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ బిజినెస్ లో ఇన్కమ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ కూడా వస్తుంది. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సరే నేను ఇక్కడే ఎందుకు కొనాలి సేఫ్ షాప్ లో అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు నేను చూపించిన శాంపిల్ గానే చూపించాను కొన్ని, మరి స్టిల్ ఇక్కడే ఎందుకు కొనాలి అని అంటే మనం బయట లైఫ్ లో కొంటున్నాం. ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి బయట, అది ఎంతకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే 30-35 రూపీస్ కు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మరి మన దగ్గరకు వస్తే 100 అవుతుంది. మరి ఎక్కడ వెళ్తుంది మిగిలిన 65 అంటే క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్, మీడియేటర్, పోస్టర్లు, బ్యానర్ల రూపంలో ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా మనం పేమెంట్ ఇస్తా ఉంటాం 65 రూపీస్ రూపంలో. మరి ఇక్కడ సేఫ్ షాప్ లో ఏం జరుగుతుందంటే ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ ఇది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో అక్కడ డైరెక్ట్ కస్టమర్ కి వచ్చే ప్రాసెస్ మనది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ అంటారు. ఇది ఎట్లాంటి చైన్ సిస్టమ్ కాదు, మనీ సర్క్యులేషన్ కాదు, స్కీమ్ కాదు, స్కామ్ కాదు, చీటీ పాట కాదు, మనది డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్. సో ఇక్కడ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోవడంతో సో ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తుంది. అదే ఇద్దరిని రిఫర్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే సెలబ్రిటీస్ మధ్యలో మీడియేటర్ ప్రమోట్ చేస్తున్నారో అదే మాదిరి ఒక ఇద్దరికి మనం ప్రమోట్ చేయడంతో ఆ 65% మీకే ఇస్తా ఉంటుంది, మనకే ఇస్తా ఉంటుంది. సో దీన్ని మనం ఫర్దర్ గా ఎట్లాగా తీసుకుంటాం అనేది మీకు ఇంకా ఇన్డెప్త్ గా తెలుస్తుంది. షాపింగ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయండి, మీకు నాకు అందరికి. రీటైల్ స్టోర్లలో కొంటున్నాం, ఎంఆర్పి మీద కొనాల్సి వస్తుంది. సూపర్ మార్కెట్ లో బల్క్ లో కొంటున్నాం, కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఆన్లైన్ లో డిస్కౌంట్ చెక్ చేసుకుంటున్నాం, కొంచెం డిస్కౌంటే వస్తుంది. బట్ సేఫ్ షాప్ లో షాపింగ్ చేయడంతో డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇన్కమ్ తీసుకోవడానికి లైఫ్ టైం మనకు ఛాన్స్ అనేది దొరుకుతుంది. సో మరి ఆ ఇన్కమ్ ఎట్లాగ వస్తుంది సార్, అసలు కంపెనీ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ నుంచి క్లారిటీ ఇస్తాను. సో ఈరోజు చూడండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏమేమి కావాలి మనకి అని అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి అనుకుంటాం, ప్రాఫిట్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటాం, రిస్క్ ఉండొద్ది అసలే అనుకుంటాం, అండ్ ప్రాఫిటబిలిటీ అన్లిమిటెడ్ స్కోప్ ఉండాలి అనుకుంటాం. రైట్, ఎగ్జాక్ట్లీ ఈ బిజినెస్ కూడా దిస్ ఈస్ ఫర్ యూ అని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఓన్లీ షాపింగే చేస్తాం. అండ్ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ అనేది లేదు, బిజినెస్ లో ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి. అండ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే వెరీ సింపుల్, 350+ ప్రొడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్ లో ఉన్నాయి. నచ్చిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నచ్చిన ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని వాటిని తీసుకున్న తర్వాత ఈ కంపెనీ ప్రాసెస్ అంతా బాగుందని మీకు అనిపించిన తర్వాతనే వేరే వాళ్ళకి ప్రమోట్ చేయమంటుంది కంపెనీ, రిఫర్ చేయమంటుంది కంపెనీ. ఇది రియల్ లైఫ్ లో ప్రతి వస్తువు మీద మనం చేసేదే. ఏదైనా నచ్చింది అంటే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఉంటాం. అదే పని చేయడంతో ఇక్కడ మనకి ఇన్కమ్ ఇస్తా ఉంటుంది కంపెనీ. మరి రిఫర్ చేయాల్సింది ఎంతమందిని అని అంటే ఓన్లీ జస్ట్ ఇద్దరిని రిఫర్ చేయడంతో మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దీని గురించి మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. చెప్పే ముందు ఈ బిజినెస్ లో టోటల్ గా 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ, 10 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇస్తుంది. మరి ఆ 10 టైప్స్ ఏంటి అనేది చూద్దాం. మీకు 1 by 1 దీన్ని మంచి అర్థం చేసుకోండి. ఎన్ని రకాల ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్,
సేఫ్ షాప్ లో మీ దగ్గర సేఫ్ షాప్ లో వచ్చేటప్పటికి ఎస్ఎస్పి ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్ఎస్పి అంటే మీరు సేఫ్ షాప్ మెంబర్ కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారనంటే మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది, 300కి వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. మీరు ఎంఆర్పి మాక్సిమం రీటైల్ ఆఫ్ ప్రైస్ మీద సేల్ చేసుకున్నారంటే 500 సేల్ చేసుకుంటే 200 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మీరు గ్రాసరీ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఏదైనా కూడా మీరు ఎస్ఎస్పిలో తీసుకొని ఎంఆర్పిలో సేల్ చేసుకోవచ్చు. ఈ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది, ఇది రీటైల్ ప్రాఫిట్ అంటారు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2లో చూసుకుంటే ప్రిఫర్డ్ కస్టమర్ కాంపన్సేషన్ లో కూడా మనం ఇన్కమ్ తీసుకుంటాం. ఇక్కడ రిఫరెన్స్ మీద మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ మీరున్నారు యు అనే పొజిషన్ లో అనుకుందాం, మీరు షాపింగ్ చేయడంతో మీకు యు అనే పొజిషన్ ఇచ్చింది. మీరు కనుక ఒక ఇద్దరిని రిఫర్ చేశారు మీ ఫ్రెండ్స్ ని, మీ మాదిరిగానే అనుకోండి ప్రోడక్ట్ షాపింగ్ చేయడం లాంటిది. సో లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ అని ఒక సిస్టమ్ తయారు చేసింది కంపెనీ. మీరు ఈ విధంగా లెఫ్ట్ ఒక పర్సన్ ని రైట్ ఒక పర్సన్ ని రిఫర్ చేయడంతో సో మీకు ఫస్ట్ ఇన్కమ్ ఎట్లాగా స్టార్ట్ అవుతుంది అంటే సెల్ఫ్ ఇన్కమ్ అని చెప్పేసి మీరే సెల్ఫ్ గా రెఫర్ చేసినందుకు 200 రూపీస్ బోనస్ ఇన్కమ్ ఇస్తుంది, 400 రూపీస్. అండ్ దాంతో పాటు కమిషన్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్ అన్నమాట. లెఫ్ట్ పర్సన్ రైట్ పర్సన్ రెఫర్ చేసినందుకు 500 రూపీస్ 1000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు. టోటల్ గా 1400 రూపీస్ ఇన్కమ్ మీకు ఇక్కడ రావడం జరిగింది, జస్ట్ ఓన్లీ ఇద్దరిని రెఫర్ చేయడంతో. ఇంకా ఈ ఇన్కమ్లతో పాటు ఇంకా మల్టిప్లై ఏ విధంగా అవుతుంది అనేది ముందుకెళ్ళి చూద్దాం. థర్డ్ ఇన్కమ్ అంటారు, దీన్నే 7 హెవెన్ కాంపన్సేషన్ అంటారు. ద వండర్ఫుల్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇంతకుముందు మనం తీసుకుందాం, లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ వేస్తాం, 500 1000 వచ్చింది. సో ఇక్కడ మనం డబల్ బోనస్ డబల్ ధమాకా తీసుకుంటాం ఇక్కడ నుంచి. ఇక్కడ మనం ఇంతకుముందు ఇద్దరిని రిఫర్ చేసినందుకు ఈ విధంగా మనకు వచ్చింది. ఇంతకుముందు చూసుకుందాం, లెఫ్ట్ రైట్ ఇన్కమ్ కమిషన్ వచ్చింది. ఇక్కడ సీరియల్ నెంబర్ లో మీరు అబ్జర్వ్ చేయండి, స్లాబ్ 1 అని ఉంది. స్లాబ్ 1 లో అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ వేసిన వెంటనే 200 బిజినెస్ వాల్యూమ్ 200 బిజినెస్ వాల్యూమ్ వచ్చినట్టు కౌంట్ అనమాట. 200 బీవీ అన్నా సేమ్ అండ్ సేల్ అన్నా సేమ్, లెఫ్ట్ పర్సన్ రైట్ పర్సన్ అన్నా సేమ్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మరి మీరు లెఫ్ట్ రైట్ పర్సన్ 1 చేయడం వల్ల సో మీకు ఇక్కడ స్లాబ్ 1 లో ఫాలింగ్ అయింది. రెగ్యులర్ కమిషన్ మీకు 1000 రూపీస్ వచ్చింది, మనం ప్రీవియస్ స్లైడ్ లో డిస్కస్ చేసినట్టు. దానితో పాటు లెఫ్ట్ రైట్ పర్సన్ ని మీరు చేసినందుకు 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ కంపెనీ 1000 రూపీస్ ఇస్తుంది. మీకు ఈ 2 ఇన్కమ్లు కలుపుకుంటే కనుక 2000 రూపీస్ ఇన్కమ్ తీసుకున్నారు, జస్ట్ ఓన్లీ ఇద్దరిని రిఫర్ చేయడంతో. సార్ ఇంకా ఇదేదో బాగుంది, నేను ఎక్కువ రిఫర్ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుందా అంటే ఎస్. ఒకవేళ మీరు సెకండ్ స్లాబ్ వైజ్ గా వర్క్ చేశారంటే అంటే లెఫ్ట్ ఒక 3 మెంబర్స్ ని రైట్ ఒక 3 మెంబర్స్ ని, దట్ మీన్స్ 600 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ 600 బిజినెస్ వాల్యూమ్ రైట్ అయ్యింది అనుకోండి. రెగ్యులర్ కమిషన్ సో మీకు 500 పర్సన్ కి వస్తుంది కాబట్టి 3000 రూపీస్ వచ్చింది. ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి 3000 వచ్చేసింది రెగ్యులర్ కమిషన్. అండ్ 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి కంపెనీ అగైన్ మళ్ళీ దీనికి డబల్ ఇస్తుంది, 3000 రూపీస్. జస్ట్ మీరు లెఫ్ట్ 3 రైట్ 3 రిఫర్ చేయడంతో టోటల్ గా 6000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకుంటాం. అండ్ థర్డ్ స్లాబ్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది. సో థర్డ్ స్లాబ్ లో ఏ విధంగా ఇన్కమ్ తీసుకుంటామంటే మీరు లెఫ్ట్ ఒక 7 మెంబర్స్ ని రైట్ ఒక 7 మెంబర్స్ ని, దట్ మీన్స్ 1400 బీవీ చేయడంతో రెగ్యులర్ కమిషన్ పేరింగ్ లో ఎంత వస్తుంది అంటే 7 మెంబర్స్ అవ్వడంతో 7000 వస్తుంది. దాంతో పాటు 7 హెవెన్ ఇన్కమ్ అని చెప్పేసి కంపెనీ దీనికి మల్టిప్లై చేసి డబుల్ బెనిఫిట్ కింద డబుల్ బోనస్ కింద మళ్ళీ అగైన్ 7000 ఇస్తుంది. సో చూడండి ఇక్కడ 14000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్నాం మనం జస్ట్ ఓన్లీ 7 మెంబర్స్ చేయడంతో. సో ఇట్లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డబుల్ ఇన్కమ్ కి డిఫరెన్స్, సింగిల్ ఇన్కమ్ కి డిఫరెన్స్ అయితే మీకు క్లారిటీ అయింది. ఇది థర్డ్ బెనిఫిట్. మరి నెక్స్ట్ బెనిఫిట్ చూద్దాం. నెక్స్ట్ బెనిఫిట్ లో చూసుకుంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇది మీకు నాకు అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఏ జాబ్ చేసినా కూడా సింగిల్ ఇన్కమ్ మీదనే మనం ఇన్కమ్ తీసుకుంటాం జాబ్ లో, బట్ ఇక్కడ టీమ్ వర్క్ వల్ల డబ్బులు వస్తాయి. మీరు ఇక్కడ యు అనే పొజిషన్ లో ఉన్నారు, లెఫ్ట్ ఒక పర్సన్ ని రైట్ ఒక పర్సన్ ని ఏ బి కింద మీరు రిఫరెన్స్ ఇచ్చారు అనుకుందాం. అప్పుడు మీకు వీళ్ళ దగ్గర నుంచి 2 ఇన్కమ్లు కలిసాయి కదా, ఇక్కడ నుంచి 1000 ఇక్కడ నుంచి 1000 చూసుకుంటే 2000 రూపీస్ వచ్చింది ఫస్ట్ వీక్ లో అనుకుందాం. అండ్ వీళ్ళకి కూడా కొంచెం బిజినెస్ అర్థమైంది, అరే ఇద్దరిని రెఫర్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది, నాకు కూడా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరే కదా టార్గెట్ అని చెప్పేసి సిడిఈఎఫ్ ని ఈ విధంగా రెఫర్ చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏకి బికి సో వీళ్ళ దగ్గర నుంచి 2000 వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి 2000 వస్తే పైన మీకు నెక్స్ట్ వీక్ లో 4000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సిడిఈఎఫ్ అనే పర్సన్ మీకు తెలిసిన వ్యక్తే కాదు అసలు, బట్ స్టిల్ యు ఆర్ గెటింగ్ ఇన్కమ్. ఇదే టీమ్ ఇన్కమ్ అన్నమాట, పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అన్నమాట. ఈ సిడి వాళ్ళు ఈఎఫ్ వాళ్ళు ఎవరెక్కడ రిఫర్ చేసుకున్నా కూడా
మీకు లెఫ్ట్ రైట్ పేరింగ్ అవుతుంది అని అంటే ఆ ఇన్కమ్ మీకు పేరింగ్ జోడీలో జనరేట్ అవుతుంది. కింది వాళ్ళు 5 తీసుకుంటే 10 తీసుకుంటే 20, 50 తీసుకుంటే 1 lakh. ఈ విధంగా మాక్సిమం టీమ్ ఇన్కమ్ క్వాలిఫికేషన్ సింగిల్ ఇన్కమ్ లోనే మనం 2 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. లెఫ్ట్ వాళ్ళు 1 lakh, రైట్ వాళ్ళు 1 lakh తీసుకుంటే మీరు 2 lakhs వరకు కూడా ఇన్కమ్ తీసుకోనికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ దాంతో పాటు మరి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏ విధంగా మనకు వస్తుంది సార్ అంటే వీక్లీ పేమెంట్ సిస్టమ్ లో వస్తుంది. గురువారం నుంచి బుధవారం వరకు ఏదైతే మన అండర్ లో వర్క్ జరిగిందో నెక్స్ట్ శుక్రవారం రోజు ఫ్రైడే రోజే మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఇది వీక్లీ పేమెంట్ సిస్టమ్ డైరెక్ట్ మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ పాన్ కార్డ్ లింక్ ఉంటే 5% ట్యాక్స్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ లింక్ లేకపోతే 20% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. పాన్ కార్డ్ లింక్ ఉంటుంది అంటే ప్రాపర్ గా ఉందా లేదా అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మరి ఇప్పటి వరకు కొన్ని బెనిఫిట్స్ చూసాం. మరి నెక్స్ట్ పాయింట్ బెనిఫిట్ లో ఇప్పటి వరకు 1, 2, 3 ఇన్కమ్లు చూసాం. నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్స్ బెనిఫిట్ కూడా మన దగ్గర ఉంది. ర్యాంక్ ఇన్కమ్ లో చూసుకుంటే ర్యాంక్ 1 నుంచి 18 ర్యాంక్స్ వరకు మనకి ఇన్కమ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. బ్రాంజ్ అంటే ఏంటంటే లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 వేసుకోండి. యావరేజ్ గా 7:3 ఉంటుంది అనమాట ఇది. సో మీకు ఒక 20 మెంబర్స్ అయ్యారనుకోండి ఫస్ట్ ర్యాంక్ అంటారు అనమాట, దాన్ని బ్రాంజ్. సిల్వర్ అనుకోండి ఒక 50 మెంబర్స్. అటు ప్లాటినం అనుకోండి ఒక 150 మెంబర్స్. గోల్డ్ అంటే 250, పర్ల్ అంటే ఒక 500. ఈ విధంగా ర్యాంక్స్ ఉంటాయి అనమాట. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ రీచ్ అవుతామో మీకు ఎట్లాంటి దేనితో సంబంధం లేకుండా దీనికి కూడా సపరేట్ ఇన్కమ్ ఇస్తుంది. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3కి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఆ ఇన్కమ్స్ ఎట్లాగా అనేది 4th పాయింట్ చూద్దాం. దీన్నే ర్యాంక్ స్టెప్ యాక్సలరేటర్ అంటారు అనమాట. ర్యాంక్ 1 మీరు రీచ్ అయ్యారు 20 మెంబర్స్ ని అని అంటే 7,000 రూపీస్ అనేది కంపెనీ కంపన్సేషన్ ఇన్కమ్ ఇస్తుంది. దీనికి ఎట్లాంటి ఎలిజిబిలిటీ సంబంధం లేదు. దీనికోసం అసలు మనం వర్కే చేయం. మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్తారు. లెఫ్ట్ రైట్ పేరింగ్ 20 మెంబర్స్ అయ్యారంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ ర్యాంక్ 2 రీచ్ అయ్యారనుకోండి 9,000, ర్యాంక్ 3 34,000, ర్యాంక్ 4 34,000. అండ్ 5 చూసుకుంటే 82, 1 lakh 18, 1 lakh 32, 4 lakh 17, 5 lakhs 5 lakhs. అండ్ ఫైనల్ గా ర్యాంక్ 11 కి చూసుకుంటే 8,33,000 రూపీస్ ఇన్కమ్. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్. దీంట్లో ₹1 తగ్గదు, ₹1 పెరగదు. సో మనం వర్క్ చేసుకుంటున్న కొద్దీ ఈ ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ ర్యాంక్స్ ఇన్కమ్ గురించి మాట్లాడితే 26,66,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటాం ఓన్లీ 11 ర్యాంకుల వరకు రీచ్ అయిన వెంటనే. అంటే ఎప్పటికప్పుడు ఏ ర్యాంక్ ఆ ర్యాంక్ది మనకు ఆ మంత్ లోనే మనకు ఆ ఇన్కమ్ అనేది అకౌంట్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీని గురించి ఎవరు ఎక్కడి గురించి వెయిట్ చేయాల్సిన పని ఏం లేదు. మరి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి చూసుకుంటే మరి దీంట్లో సార్ ఇప్పుడు ఈ ర్యాంకుల ఇన్కమ్ ఉంది సార్, సూపర్ బాగుంది, దీన్ని ఇంకా నేను ఎక్కువ తీసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, ఒకవేళ స్పీడ్ గా వర్క్ చేస్తే మన బెనిఫిట్ ఉందా అంటే 100% ఇదే ర్యాంకును రీచ్ అవ్వడం. స్పీడ్ గా రీచ్ అయితే కొంచెం ఇన్కమ్ కూడా అడిషనల్ ఇస్తా ఉంటుంది కంపెనీ. సో దీన్నే అంటారు అనమాట సూపర్ చార్జ్ బోనస్ అంటారు ఫర్ ర్యాంక్స్ ఓన్లీ. మీరు ఈ ఫస్ట్ ర్యాంక్ 20 మందిని రీచ్ అవ్వడము ఒక 30 days లోపల రీచ్ అయ్యారు అనుకోండి 3,000 రూపీస్ అడిషనల్ గా ఇస్తుంది, ఆ 7,000 కాకుండా. ఒకవేళ సెకండ్ ర్యాంక్ ని 75 days లోపలనే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి రీచ్ అయ్యారనుకోండి మీకు ఇంత ముందున్న 9,000 కాకుండా మళ్ళీ 5,000 అగైన్ ఎక్స్ట్రా ఇస్తుంది. 150 days లోపల అయితే సో థర్డ్ ర్యాంక్ 7,000 అడిషనల్. ఈ విధంగా సో ఒక్కొక్క ర్యాంక్ కి ఈ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఈ టైం పీరియడ్ లో రీచ్ అయ్యారంటే ఈ ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది 5th బెనిఫిట్. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ చూసుకుందాం. ఇది కూడా టోటల్ గా మనం చూసుకుంటే 3,55,000 వరకు తీసుకుంటామండి. స్పీడ్ గా వర్క్ చేయడం వల్ల ఫ్రీగా వచ్చే ఇన్కమ్, దీనికోసం సపరేట్ ఏం మనం వర్క్ చేయట్లేదు. అండ్ 6th బెనిఫిట్ మనం చూసుకుంటే యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి కూడా మన కంపెనీ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ లో కొంచెం వర్క్ చేస్తూ సీనియర్ అయ్యారు, 1, 2, 3, 4, 5, 6 ర్యాంకులు కంప్లీట్ చేసుకొని 7th ర్యాంక్ వరకు రీచ్ అయ్యారు అంటే కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్నారు. అట్లాంటి సీనియర్ వ్యక్తి ఒకవేళ యాక్సిడెంటల్ గా డెత్ సినారియో ఏమైనా జరిగింది అని అంటే వాళ్ళకు 4 lakhs రూపీస్ అనేది డైరెక్ట్ కంపన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 8th ర్యాంక్ రీచ్ అయ్యి ఈ ఇన్సిడెంట్ జరిగితే కనుక 6 lakhs, 9th ర్యాంక్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగితే 10 lakhs, 10th ర్యాంక్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగితే 15 lakhs అండ్ 11th ర్యాంక్ రీచ్ అయ్యాక జరిగితే కనుక 25 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఈ యాక్సిడెంటల్ డెత్ సినారియో కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరు కూడా తీసుకోవద్దని నేను కోరుకుంటాను. నేను మన టీంలో ఎవరు కూడా తీసుకోవద్దని కోరుకుంటాను. సో ఇది ఉంది అంటే ఉంది అంతే. అండ్ ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఇంకేముంది అని చూసుకుంటే కనుక 7th పాయింట్ లో చూసుకుంటే 3 generation సెక్యూరిటీ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
సో ఇదైతే ఎవరైనా తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికి వరకు 6 మెంబర్స్ తీసుకుంటున్నారు. ఎందుకోసం అంటే ఏజ్ ఎక్కువయ్యో ఏ విధంగా డెత్ సినారియో జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ ఆ పర్సన్కి ఏమైనా జరిగిందంటే వాళ్ళ నామినీకి ఏమైనా అయిందంటే ఇంకొక వ్యక్తికి కూడా ఆ ఇన్కమ్ ₹1 కూడా తగ్గకుండా వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్లోకి వెళ్తుంది. సో అది ఏ విధంగా డెత్ సినారియో జరిగినా కూడా ఇది వర్తిస్తుంది. 3 జనరేషన్ సెక్యూరిటీ ఇది ఒక బెనిఫిట్. అండ్ నెక్స్ట్ 8th బెనిఫిట్ కూడా మన దాంట్లో ఏంటి అని అంటే ఈ ఫస్ట్ ఇన్కమ్ గురించి నేను మాట్లాడాను కదా, లెఫ్ట్ పేరింగ్ రైట్ పేరింగ్ 500,000 అనేది ఆ ఫస్ట్ కాంపన్సేషన్ ఇన్కమ్ ద్వారా ఒక వ్యక్తి మాక్సిమం టీమ్ ఇన్కమ్ ద్వారా 2 లక్షల వరకు ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. వారానికి గురించి మాట్లాడుతున్నాను నేను, సంవత్సరం కాదు, నెలలు కాదు. 1 వీక్ కి మాక్సిమం ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి 2 lakhs వరకు ఛాన్స్ ఉంటుంది. ఏ డబుల్ ఇన్కమ్లు కలపకుండా మాట్లాడుతున్నాను నేను. సో మరి ఇంకా ఆ ఇన్కమ్లు కలిపితే ఎట్లా ఉంటది అన్నది ముందుకెళ్ళి చూస్తే, సో ఒకవేళ 11th ర్యాంక్ వరకు ఈ ఇన్కమ్ గురించి మాట్లాడాం మనం. 11th ర్యాంక్ దాటిన తర్వాత ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది ఎట్లాగానంటే చూడండి, డబుల్ ఇన్కమ్ తీసుకుంటాం ప్రతి చెక్ మీద. 11th ర్యాంక్ వరకు ఇంతమంది ర్యాంక్ ఇన్కమ్లు చూపించాను నేను, మనం 8 lakhs వరకు సమ్ చేంజ్ తీసుకున్నారు. మరి 11th ర్యాంక్ దాటిన తర్వాత ఏంటి సార్ పరిస్థితి? 18 ర్యాంకుల వరకు అని అంటే ఈ 11 నుంచి 18 ర్యాంకుల వరకు ఏదైతే చెక్ మనం తీసుకుంటామో అది డబల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం అనంటే ఆ ర్యాంకులు ఎండ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ మనకు అడిషనల్ బెనిఫిట్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కోసం మీరు చెక్ 50,000 ఇన్కమ్ తీసుకున్నారు అనుకుందాం, మీ లెఫ్ట్ రైట్ సేల్స్ కౌంటింగ్ చేసుకొని మీకు 50,000 యాడ్ చేసి 1 lakh రూపీస్ ఇస్తుంది కంపెనీ. అండ్ నెక్స్ట్ మీ చెక్ ఒక 2 lakhs తీసుకున్నారు వారంలో అనుకుందాం, కంపెనీ టోటల్ గా చూసుకుంటే ఇంకా 2 lakhs యాడ్ చేసి 4 lakhs రూపీస్ మనకు చెక్ చేస్తుంది. ఎందుకోసం అంటే ర్యాంక్స్ ఇన్కమ్ లేదు కాబట్టి. అండ్ థర్డ్ లో చూసుకుంటే కనుక మన చెక్ లెఫ్ట్ రైట్ పేరింగ్ కంపన్సేషన్ ప్లస్ 7 heaven ఇన్కమ్ మొత్తం కలిపి బోనస్లు కలిపి 4 lakhs చెక్ మీరు తీసుకుంటే కంపెనీ అగైన్ 4 lakhs యాడ్ చేసి మాక్సిమం 8 lakhs వరకు ఒక వ్యక్తి 1 వీక్ లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ 8 lakhs మించి ఎక్కువ తీసుకోవడానికి ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు. ఇది తక్కువేం కాదండి, మాక్సిమం ఇందులో ఒక వ్యక్తి సగం తీసుకున్నా దాంట్లో 20% తీసుకున్నా కూడా లైఫ్ సెట్ అయిపోతుంది. సో బట్ మాక్సిమం ఇంతవరకు మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి సేఫ్ షాప్ నుంచి ఈ ఛాన్స్ కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక 10th బెనిఫిట్ అనమాట. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, జాబ్ చేసే దగ్గర బిజినెస్ చేసే దగ్గర వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి, వేరే వేరే కంట్రీస్ కి తిరగాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. బట్ మన కంపెనీలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకొని 4th ర్యాంక్ నుంచి అంటే కొంచెం సీనియర్ అయ్యారు, పాస్పోర్ట్ తీసుకున్నారు, వీసాల గురించి అర్థమైంది, ప్రాపర్ గా వేరే కంట్రీకి వెళ్ళేంత కొంచెం నాలెడ్జ్ వచ్చింది, బిజినెస్ సిస్టమ్ తెలిసింది అని అంటే సీనియర్ అవుతాడు తను. 4th ర్యాంకు, 6th ర్యాంకు, 8th ర్యాంక్ నుంచి సో ఇక వేరే కంట్రీకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో మరి 4th ర్యాంక్ విన్ అయిన వెంటనే ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట. నైనితాల్ అని చెప్పేసి ఉత్తరాఖండ్ లో ఉంటది, ఇది లోకల్ ట్రిప్ అనమాట. సో ఈ ట్రిప్ కు మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 4th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే. ఓకే, సో దీనికోసం ఎవరు ఎట్లాగా వర్క్ చేయరు, దీనికి టైం లిమిట్ కూడా లేదు. మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో 4th ర్యాంక్ అప్పుడు ఈ బెనిఫిట్ వస్తుంది. అండ్ 6th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే థాయిలాండ్ ట్రిప్ వెళ్ళొచ్చు. అండ్ 8th ర్యాంక్ రీచ్ అయిన వెంటనే సో దుబాయ్ ట్రిప్ ఉంటుంది అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్లైట్ ఎక్కొచ్చు, కంట్రీలు తిరగొచ్చు అండి. ఈరోజు పాస్పోర్ట్ తీసుకోవచ్చు, మంచిగా ఎగ్దాం ఎంజాయ్ చేయొచ్చు విత్ స్పౌస్, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ 8th ర్యాంక్, 9th ర్యాంక్ చూసుకుంటే హాంకాంగ్ విత్ స్పౌస్. అండ్ 10th ర్యాంక్ చూసుకుంటే మాల్దీవ్స్, అందరి డ్రీమ్స్ ఉంటుంది ఇది వెళ్ళాలని. అండ్ 11th ర్యాంక్ సింగపూర్, రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇట్లాంటి ప్లేసెస్ చూడాలనుకుంటాం విత్ స్పౌస్, ఛాన్స్ ఉంది. అండ్ 12th ర్యాంక్ విన్ అయ్యామంటే చైనా బార్డర్, చైనా వాళ్ళని కూడా చూడొచ్చు. అండ్ 13 చూసుకుంటే యూరప్ కంట్రీని విజిట్ చేయొచ్చు విత్ స్పౌస్. అండ్ 14th ర్యాంక్ విన్ అయితే కనుక రష్యా వెళ్ళొచ్చు. అండ్ 15th ర్యాంక్ చూసుకుంటే ప్యారిస్, స్విట్జర్లాండ్. నిజంగా జాబ్ చేసే దగ్గర ఎప్పుడు ఈ కంట్రీస్ పేరు వినడం అండి మనం. ఈరోజు రిచెస్ట్ పర్సన్స్ వెళ్తారు అండ్ సెలబ్రిటీస్ వెళ్తారు. ఈరోజు ఒక కామన్ మ్యాన్ కూడా సేఫ్ షాప్ లో కొంచెం నిలబడ్డాడు ఒక 3 to 5 years అని అంటే ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు లండన్, ఆస్ట్రేలియా ట్రిప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. లండన్ అండ్ ఆస్ట్రేలియా 16th, 17th ర్యాంక్ విన్ అయ్యామంటే విత్ స్పౌస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్ గా 18th ర్యాంక్ విన్ అయ్యాము, రీచ్ అయ్యాము అని అంటే కనుక యుఎస్ఏ వెళ్ళొచ్చు అండి, అమెరికా వెళ్ళొచ్చు. సో ఇది అనమాట ట్రిప్స్ బెనిఫిట్స్ ఇవన్నీ. మరి ఫైనల్ గా సార్ నేను స్లోగా వర్క్ చేస్తే ఏంటి పరిస్థితి, ఇదంతా నా వల్ల అవుతుందా, ఇంత పొటెన్షియల్ నా దగ్గర ఉందా, ఒకవేళ నాకు వర్క్ తక్కువ అయితే ఏంటి, మీరు చెప్పినట్టుగా కాకపోతే ఏంటంటే నో ప్రాబ్లం. మీ దగ్గర వర్క్ స్లోగా అయినా 1 month కి ఇద్దరిద్దరు వచ్చినా కూడా ఒక పేరు అవుతుంది 1 month కి. సో సెకండ్ మంత్ లో వాళ్ళ కోసం వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు, 4 అవుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు, 3 నెలల 8 మంది అవుతున్నారు.
1 మంత్ కి ఇద్దరిద్దరిని రెఫర్ చేసుకున్న 1 ఇయర్ లోపల చూడండి 4096 జోడీలు అవుతున్నాయి, 8192 మంది అవుతున్నారు. సో ఇక్కడ మనం యావరేజ్ గా ఫస్ట్ ఇన్కమ్ చేసుకుందాం, ఏ బెనిఫిట్ లేకుండా. ఈచ్ పర్సన్ కి 500 వేసుకోండి, ఏ బెనిఫిట్స్ లేకుండా. అట్లా వేసుకున్నా కూడా 8192 మంది ఇంటూ మీరు 500 రూపీస్ క్యాల్కులేట్ చేయండి. సో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి. సో 4096 జోడీలు ఇంటూ 1000 రూపీస్ వేసిన, 8192 మంది ఇంటూ 500 వేసిన సేమ్ ఇన్కమ్. యావరేజ్ గా స్లోగా లేజీగా వర్క్ చేసిన 40,96,000 రూపీస్ ఒక వ్యక్తి ఎర్న్ చేసుకోవచ్చు మన బిజినెస్ నుంచి. ఇది తక్కువ ప్యాకేజ్ ఏం కాదు. మరి 5-10 లక్షలకు, 3 లక్షలకు, 2 లక్షలకు కూడా ఎంబీఏ డిగ్రీలు బీటెక్లు చేసి ఎంతో మంది ట్రై చేస్తా ఉన్నారు. మరి దాంతో కంపేర్ చేస్తే ఎంత ట్రిపుల్ బెనిఫిట్ అనేది ఆలోచించవచ్చు మనం. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఫైనల్ గా మరి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి నేను అసలు అని అనుకుంటే, వై షుడ్ ఐ డూ అనుకుంటే, ఫస్ట్ పాయింట్ జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఎవరు బాస్ లేరు మనకు, ఎవరు ఎంప్లాయీస్ లేరు, ఎవరికి శాలరీస్ పే చేయాల్సిన పని లేదు, ఎట్లాంటి రిస్క్ లేదు, లాస్ అనేది లేదు. అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్, ఓన్ గా మనం ఫ్రీ టైంలో వర్క్ చేస్తాం. అండ్ మన డౌన్లోడ్ టీమ్ బిల్డ్ అవుతున్న కొద్ది ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది. అండ్ న్యాచురల్ రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవన్నీ కాబట్టి వింతైన బిజినెస్ ఏం కాదని చెప్పుకోవచ్చు. అండ్ నో క్రెడిట్, మనం లక్షల కోట్ల పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. అండ్ దాంతో పాటు నో ఫౌండేషన్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అండ్ ఎట్లాంటి స్టార్స్ సంబంధం లేదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అందరికీ. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు, డిఫరెంట్ పీపుల్ ని. సో మనం మీట్ అవుతాం, ఎన్నో విషయాన్ని నేర్చుకుంటాం. అండ్ 3 జనరేషన్ సెక్యూరిటీ కూడా ఉంది మన కంపెనీలో. సో ఇది ఏ కంపెనీలు కానీ, ఏ గవర్నమెంట్, ఏ ప్రైవేట్ ప్రొవైడ్ చేయదండి. అండ్ దాంతో పాటు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఒక 3 to 5 years వర్క్ చేసామంటే లగ్జరీ లైఫ్ స్టైల్ ని కొంచెం మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి బిజినెస్ కి ఎంట్రీ ఇవ్వడం ఎట్లా అంటే చాలా సింపుల్. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటే మీ ఐడి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం కంపెనీ ఫస్ట్ అండ్ ఫైనల్ గా జస్ట్ ఒక 600 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ కోసం ఛార్జ్ చేస్తుంది. ఏ వ్యక్తి అయితే రిజిస్ట్రేషన్ ముందు చేసుకుంటాడో వాళ్ళ ప్లేస్ పైన ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ కిందికి రావడం జరుగుతుంది. సో మరి ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అసలు షాపింగ్ ఎంత పెట్టి చేయాలి సార్ అని అంటే, షాపింగ్ అయితే 1000 లక్షల కోట్లు అయితే అవసరం లేదు. ఒక బేసిక్ అమౌంట్ తో మనం షాపింగ్ చేస్తాం. అండ్ మీకు ఒక మాట కూడా చెప్పాను ఇంతకు ముందు, ఆగస్ట్ 1st కు బిఫోర్ ఓల్డ్ ప్లాన్ ఉండే అని చెప్పాను. జూలై 31st కి ఆ ఓల్డ్ ప్లాన్ ఎండ్ అయిపోయి దాంట్లో అప్డేషన్ జరిగి ఆగస్ట్ 1st నుంచి కొత్త బెనిఫిట్స్, కొత్త చేంజెస్ తీసుకొచ్చింది కంపెనీ. జూలై 31st బిఫోర్ ఎట్లా ఉండే అంటే, ఒక వ్యక్తి షాపింగ్ చేయాలని అంటే 15,000 to 20,000 పెట్టి తనకు నచ్చిన వస్తువులు సెలెక్షన్ చేసుకొని షాపింగ్ చేసుకోవాలి. ఒకవేళ తన ఫ్యామిలీ మెంబర్స్ లో మదర్ నో ఫాదర్ నో లాగిన్ చేయించాలన్నా కూడా సేమ్ 600 రిజిస్ట్రేషన్, సేమ్ 15 to 20 షాపింగ్ చేయాల్సి వచ్చేది. సో ఈ విధంగా షాపింగ్ చేస్తే ముగ్గురు షాపింగ్ చేశారంటే 45,000 ప్లస్ అయ్యేది, ముగ్గురు తీసుకోవాలి ఐడియల్ అంటే. బట్ ఆగస్ట్ 1st తర్వాత కంపెనీ చాలా ఆలోచించి చాలా చేంజెస్ తీసుకొని వచ్చిందనమాట. స్పెషల్ ఆఫర్ కింద ఆగస్ట్ 1st 2024 నుంచి న్యూ ప్లాన్ లో ఒక వ్యక్తి ఒక షాపింగ్ మీరు చేశారు, ఒక ఐడి మీరు కొనుక్కుంటారనంటే 2 ఐడీలు ఫ్రీగా ఇవ్వడం అనేది పెట్టింది. 18,000 to 22,000 పెట్టి మీరు షాపింగ్ చేశారు అని అంటే ఒక ఐడి కాదు 3 ఐడీలు వస్తాయి. అందులో ఫస్ట్ ఐడి మీద ఉంటది, లెఫ్ట్ రైట్ లో మీ ఫాదర్ దా, మదర్ దా, మీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్ ఎవరిదైనా పెట్టుకోవచ్చు. ముగ్గురు కూడా పేమెంట్ చేసిన బెనిఫిటే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకటే ఇక్కడ చూడండి, అమౌంట్ 15 to 20 ఉంది, 18 to 22 ఇక్కడ 45,000 రూపీస్ పెడితే 3 ఐడీలు వచ్చాయి. ఇక్కడ 18 to 22 పెడితే చూడండి 3 ఐడీలు వచ్చాయి. అంటే డిఫరెన్స్ చూడండి మనకి ఎంత సేవ్ అవుతుంది. 20,000 వేసుకొని తీసేసినా కూడా 25,000 రూపీస్ ప్లస్ మీరు బెనిఫిట్ లో ఉన్నారు, సేవ్ చేసుకుంటున్నారు. నిజమంటారా కాదా? అండ్ మరి మీరు అనొచ్చు, సార్ నాకు 3 ఐడీలు ఎందుకు సార్, ఒక ఐడి మీద వర్క్ చేసుకుంటే సరిపోదా అని అనుకుంటే, సో సింగిల్ ఐడికి ట్రిపుల్ ఐడికి బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, డిఫరెన్స్ కూడా చూద్దాం. సింగిల్ ఐడి ఒకవేళ మీరు తీసుకున్నారు అనుకోండి, యు అనే పొజిషన్ ఒక్కటే మీది. ఇక్కడ ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2 వేరే వాళ్ళని రిఫర్ చేసుకుంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్ కి వర్క్ చేస్తూ 5,000, ఫ్రెండ్ 1 కి ఫ్రెండ్ 2 కి 5,000 వచ్చింది అనుకోండి, మీకు 10,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ 10,000 ఒకటే మీద అవుతుంది, ఆ 5,000 అనేది మీ ఫ్రెండ్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ట్రిపుల్ ఐడి తీసుకున్నారు అనుకోండి, ఈ యు అనే పొజిషన్ మీదే అవుతుంది, కింద మదర్ రూపంలో మన ఇంట్లోకే డబ్బులు వస్తాయి, ఫాదర్ రూపంలో మన ఇంట్లోకే డబ్బులు వస్తాయి. చూడండి, మదర్ దగ్గర ఒక 5,000 రూపీస్ జనరేట్ అయింది, ఫాదర్ దగ్గర ఒక 5,000 జనరేట్ అయ్యింది అంటే ఈ 5,000 మన ఇంటికే, 5,000 మన ఇంటికే, ఈ 10,000 కూడా మనకు వచ్చింది అంటే 20,000 రూపీస్ మనకే వస్తుంది. ఇక్కడ మదర్ ఫాదర్ కాకుండా మీ పేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ రమేష్ అని ఉంది అనుకోండి, రమేష్ 1, రమేష్ 2 ఈ విధంగా పెట్టుకొని మీరు ఈ టోటల్ ఇన్కమ్ ని తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ట్రిపుల్ బెనిఫిట్ అనేది చాలా వండర్ఫుల్ అనమాట.
ఇప్పుడు కొత్తగా అర్థం కాకపోవచ్చు, బట్ ఫర్దర్ గా చూసుకుంటే ఒకవేళ మీ ఫ్రెండ్ 1 ఫ్రెండ్ 2 50,000 తీసుకుంటే మీకు 1,00,000 వచ్చిందంటే ఇక్కడ ₹1,00,000 లాస్ అయినట్టే కదా సార్, లాస్ అయినట్టేగా మేడం. కాబట్టి ఇక్కడ అదే చూడండి, ఈ మదర్ త్రూ ఫాదర్ త్రూ ఈ 50,000 మనకే వస్తాయి, ₹1,00,000 కూడా మనకే వస్తాయి. దట్ మీన్స్ డబల్ ఇన్కమ్ ఉంటుంది. ఈ కింద జరిగే ప్రతి సేల్స్, ఎక్స్ట్రా వచ్చిన ప్రతి మెంబర్ ని మనకు కిందికే స్పిల్ ఓవర్ చేయాలి. అది మన ఐడీలే 2 ఉన్నాయనంటే ట్రిపుల్ ఐడీలో చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మనం పెట్టేది ఎక్కువ ఏం కాదు, 18,000 to 20,000 షాపింగ్ చేస్తే 3 ఐడీస్ వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఇది అనమాట. సో త్రిబుల్ ఐడి వల్ల బెనిఫిట్ చూడండి, సేమ్ వర్క్ సింగిల్ కానీ డబల్ కానీ, కానీ ఇన్కమ్ తీసుకోవడం, బెనిఫిట్స్ తీసుకోవడం మాత్రం ట్రిపుల్ ఉంటుంది. సేమ్ వర్క్ 3 ఐడీస్, ట్రిపుల్ ఇన్కమ్, సేవ్ ద మనీ. సో 25 కాదు 30,000 ప్లస్ మీరు సేవ్ చేసుకుంటారు అనమాట. రిజిస్ట్రేషన్ కూడా ఒకటే రిజిస్ట్రేషన్ 600 ఉంటుంది. అండ్ మరి ఇది టోటల్ గా ప్లాన్ మీకు అర్థమై ఉంటుంది. హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్. ఆలోచించడం ఆపేయండి, ఆలోచిస్తూ కూర్చుంటే సో ఏది జరగదు. స్టార్ట్ డూయింగ్. కంపెనీ అండ్ సిస్టమ్, అప్లయన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ, విల్ వర్క్ టుగెదర్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అనిపించవచ్చు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్, మరి మీకేం ఇన్కమ్ వచ్చింది అని. నా గురించి కూడా కొన్ని ప్రూఫ్ చూపిస్తాను, ఫటాఫట్ చూపించేసి క్లోజ్ చేస్తాను. సో నా కంప్లీట్ నేమ్ వెంకటేష్ మద్ది. 2019 లో నా కెరియర్ స్టార్ట్ అయింది. దీనికన్నా బిఫోర్ ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన ఐడి కార్డ్ చూడొచ్చు. దాని తర్వాత సదర్లాండ్ అనే కంపెనీలో, అర్బన్ అనే కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ స్టార్ట్అప్ చేశాం. ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అది చేస్తున్న టైంలోనే కంపెనీ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చింది. సో టేకప్ తీసాం, ఎన్నెన్నో వస్తువులు కొంటున్నాం బయట, పోయేదేముంది ఒకటేసారి కదా అని స్టార్ట్అప్ చేశాం. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, బట్ ఇది వేరే వాళ్ళకి చెప్పాలంటే వర్బల్ గా కాకుండా క్లారిటీగా అర్థం చేపిస్తే అర్థమవుతుందని నాకు కూడా అర్థమైంది. సో నా ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, వేరే వాళ్ళకి రిఫర్ చేయడం, మా ఫ్రెండ్స్ కి రిలేషన్ స్టార్ట్అప్ చేశాను. ఇన్కమ్ రావడం స్టార్ట్ అవ్వడంతో సో అక్కడి నుంచి టీం బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. 5 మంది, 10 మంది, 20 మంది ఇట్లా రావడంతో విత్ ఇన్ 1 month లోపలనే ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం బిజినెస్ నుంచి. దాంతో పాటు ఇంకా వందలకు మీటింగ్ టీం బిల్డ్ అవుతూ ఎన్నెన్నో రికగ్నేషన్స్, రివార్డ్స్ ఇప్పిస్తూ ఒక స్కూటీ గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశాం మా పేరెంట్స్ కి. సో మాది కూడా ఒక చిన్న అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇదే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకుంటాను నేను. నా లైఫ్ అయితే టర్నింగ్ పాయింట్ జరిగిందండి ఈ బిజినెస్ నుంచి. సో మరి మనం డిసిషన్ తీసుకున్నామంటే మీకు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదే బిజినెస్ నుంచి సో ఇప్పటి వరకు 5 times ఫ్లైట్ లో ట్రావెల్ చేశాం, 2 times బ్యాంకాక్ కంట్రీ కూడా విజిట్ చేశాం. అండ్ దీంతో పాటు 5 star 7 star హోటళ్లలో స్టే చేశాం. అండ్ ఆగ్రా వెళ్ళాం, మైసూర్ ప్యాలెస్ వెళ్ళాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. దాంతో పాటు ఎన్నెన్నో రివార్డ్స్, అవార్డ్స్ తీసుకున్నాం బిజినెస్ నుంచి. 500 members ముందు, 1000 members ముందు, 5000 members ముందు, 10,000 members ముందు కూడా ఎన్నెన్నో సన్మానాలు తీసుకున్నాం. అండ్ దీంతో పాటు ఈ బిజినెస్ లో సో మనం ఒక పెద్ద లెవెల్కి వెళ్ళినప్పుడు డైమండ్ లెవెల్ అనే డైమండ్ పొజిషన్ రికగ్నిషన్ కూడా ఈ విధంగా ఉంటది. ఇట్లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాం. అండ్ దాంతో పాటు ఈ బిజినెస్ నుంచి ఒక వ్యక్తి అనమాట, వికారాబాద్ నుంచి కావాలి రవీందర్ సార్ అని చెప్పేసి, 11 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ లో. సో ఈ రోజు ఒకరిద్దరు ముగ్గురు కాదనమాట, టీం బిల్డ్ అవుతూ ఈ రోజు కొన్ని లక్షలకు వెళ్ళిపోయింది. మినిమం చెప్పాలని, తక్కువ చెప్పాలనుకుంటే సో 5,50,000 ప్లస్ టీం వర్క్ కంప్లీట్ అయిపోయింది గురుజీ అండర్ లో. సో మేము గురుజీ అని మీరు పిలుచుకుంటాం, సీనియర్ లీడర్ ని. ఈ రోజు ఈ సార్ వచ్చేసి సో లక్షలు కాదండి, కోట్లలో ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అన్ని లక్షల టీం అయిందనంటే మరి ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసి ఉంటాడు మీరు ఆలోచించవచ్చు. సో ఈరోజు కంపెనీ లెవెల్లో చూసుకుంటేనే 15 crores అండ్ అబోవ్ కంపెనీ నుంచి ఎర్న్ చేసిన వ్యక్తి అనమాట. సో అండ్ దాంతో పాటు సో ఇంకొక వ్యక్తి మల్లేస్తారని చెప్పేసి మా అప్లైన్ లో వస్తాడు అనమాట, వికారాబాద్ నుంచి, సేమ్ నియర్ బై ప్లేసెస్ నుంచి. ఇదే బిజినెస్ నుంచి ఈ రోజు నియర్ బై 7 years నుంచి ఉన్నాడు అనమాట బిజినెస్ లో. ప్రతి ఒక్క అచీవ్మెంట్, బండి, కారు, ల్యాప్టాప్ ఇవన్నీ కాదు, ఫ్లాట్, ఇల్లు ఇవన్నీ తీసుకుంటూ సో ఫారిన్ కంట్రీస్ విజిట్ చేస్తూ ఈ రోజు సో 3.5 కోట్ల మీద ఎర్న్ చేశాడు ఒక కామన్ మ్యాన్, ఒక డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వ్యక్తి కూడా. లైఫ్ లో కొన్ని లైఫ్ లో టర్నింగ్ పాయింట్ జరగాలంటే కొన్ని నమ్మాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి వ్యక్తిని చూసినప్పుడు డెఫినెట్ గా మనకు కూడా అనిపిస్తుంది, ఇట్లాంటి గ్రేట్ మెంటర్స్ మాకు సపోర్ట్ ఇచ్చే విషయంలో ఉన్నారు. మరి మీ కింద ఎంతమంది ఉన్నారు సార్ అంటే, ఈ రోజు నా కింద ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఉండో, ఎవరో మోటివేట్ చేస్తే నేను బిజినెస్ లో రాలేదు. ఎంబీఏ డైరెక్ట్ సెల్లింగ్ సబ్జెక్ట్ చదువుకొని వచ్చాం. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గురించి కంప్లీట్ కంటెంటే ఉందండి. సో ఈ రోజు చూసుకున్నాం, కంప్లీట్ గా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్న తర్వాత స్టార్ట్అప్ చేశాం. ఈ రోజు మా కింద ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, టీం బిల్డ్ అవుతూ ఈ రోజు 100, 1000, 2000, 3000 పెరుగుతూ ఈ రోజు 4,600 ప్లస్ టీం కంప్లీట్ అయిపోయింది నా అండర్ లో. వీళ్ళు ఈ రోజు ఏ మూలకి ఎవరెక్కడ వర్క్ చేసినా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ కదా, నాకు జనరేట్ అవుతుంది. ఈరోజు నా అండర్ లో గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ఆర్మీ వాళ్ళు, ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు ఈరోజు మా టీంలో ఉన్నారు. సో స్టార్టింగ్ లో ప్రతి ఒక్క వ్యక్తి ఎస్ నో చెప్తారు కామన్, బట్ ఎస్ ను పట్టుకొని ముందుకు వెళ్ళామనంటే లైఫ్ లో 100% మనం కూడా ఇట్లాంటి టీం తయారు చేయొచ్చు.
అండ్ ఇదే బిజినెస్ నుంచి ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్తాను. బిఫోర్ మ్యారేజ్ నాకు కూడా ఒక డ్రీమ్ ఉండే. సో ఈరోజు కొంతమంది మ్యారేజ్ అయ్యి పెద్దగా అయ్యి ఏజ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవాలని సిచ్యువేషన్ లో ఉంటారు. బట్ థ్యాంక్స్ గాడ్ అని చెప్పుకుంటాం. సేఫ్ షాప్ ఆపర్చునిటీ వల్ల జాయిన్ అయిన విత్ ఇన్ 1 year లోపల టాప్ అండ్ బ్రీజా కార్ కూడా తీసుకున్నాం 12,50,000 పెట్టి. అండ్ అంతేకాకుండా జాబ్ చేస్తున్న టైంలో 4 years జాబ్ చేసి ఒక 2-wheeler బైక్ తీసుకున్నా. నేను ఈ బిజినెస్ ఎంట్రీ ఇచ్చిన విత్ ఇన్ 1 year లోపల కారే తీసుకున్నాను. అంటే జాబ్ చేస్తే రాదు అని నేను చెప్పలేను. జాబ్ చేస్తే ఓన్లీ బతకగలుగుతాం. క్రెడిట్ కార్డ్ బిల్లు, ఈఎంఐ, లోన్, ఫ్రెండ్కి ఇచ్చేది, పండుగలు, ఫంక్షన్లు, దావతులు దీనికే సరిపోతుంది. బట్ అనుకున్న లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలంటే మనకంటూ ఒక బిజినెస్ ఉండాలి. సో దట్ ఈస్ ద సేఫ్ షాప్ బిజినెస్ అని చెప్తాను ఫర్ యూ పీపుల్. అండ్ దాంతో పాటు ఇదంతా టీం వర్క్ వల్ల సాధ్యమైందని చెప్తాను. ఎంత హై ప్రొఫెషన్ ఉన్నది లాంగ్ టర్మ్ చూడండి. సో ఇక్కడ కృష్ణయ్య సార్ అని ఆర్మీ పర్సన్, కె సోమశంకర్ సార్ ఆర్మీ పర్సన్, మోతీలాల్ సార్ గవర్నమెంట్ ప్రొఫెసర్, ఇక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రతి కేటగిరీ వాళ్ళు ఉన్నారండి. ఎవరు తెలియదు, ఎవరు అంత గుట్టిగా చేసే రోజులు కాదు. 2024 లో ఉన్నాం మనం, 21st centuryలో ఉన్నాం. ఎప్పుడు ఏదో జరిగింది మా తాత ముత్తాతల టైంలో అంటే ఇది వెనకటి రోజులు కాదు. ఆలోచించండి, ప్రపంచం మారుతుంది, పరిగెడుతుంది, మనం మాత్రం నమ్మే దగ్గరనే ఉన్నాం. సో వెన్ యూఆర్ టేకింగ్ ఎ డిసిజన్ అప్పటి నుంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదే బిజినెస్ నుంచి నియర్ బై వరంగల్ ప్లేస్ లో అనమాట. సో 18,40,000 పెట్టి ఫ్లాట్ కూడా తీసుకున్నాం 200 గజాలు. అండ్ దాంతో పాటు ఐఫోన్ తీసుకున్నాం 14 Pro. సో 1,10,000 పెట్టి మొబైల్ కూడా తీసుకున్నాం ఐఫోన్ ఇదే బిజినెస్ నుంచి. అండ్ దాంతో పాటు ఎంతెంతో మంది డిపార్ట్మెంట్ వాళ్ళు మన బిజినెస్ లో ఉన్నారనమాట. క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఈరోజు పోలీస్ స్టేషన్ అనే ప్లాన్ చెప్పి డీటెయిల్ తీసుకునే ఎన్నో ఉన్నాయి. మీకు ఎట్లాంటి డౌట్ పడాల్సిన పని లేదు. అండ్ మరి యావరేజ్ గా నేను తీసుకున్న ఇన్కమ్స్ ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీకు చూపిస్తున్నారు. ర్యాంక్స్ ఇన్కమ్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ చూపించుకుంటూ పోయినామనంటే ఈ రోజు మొత్తం సరిపోదు. సో ఇది చూసుకుంటే యావరేజ్ చెక్స్ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క వారం 20,000 రూపీస్ 1 week ఇన్కమ్, 28,000 రూపీస్ 1 week ఇన్కమ్, 27,000 రూపీస్ 1 week ఇన్కమ్, 34,000 రూపీస్ 1 week ఇన్కమ్. ట్యాక్స్ కట్ అయిన తర్వాత 32,404 రూపీస్ క్రెడిట్ ఫ్రమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యూటీఆర్ నెంబర్ తో సహా చూడొచ్చు. నెక్స్ట్ 67,000 రూపీస్ 1 week ఇన్కమ్. ట్యాక్స్ కట్ అయిన తర్వాత 64,000 అకౌంట్ లో క్రెడిట్ అని చూడొచ్చు. దాంతో పాటు హైయెస్ట్ ఇన్కమ్ 1 week తీసుకున్నాం. నేను చూపించే ప్రతి చెక్ వీక్లీ దండి, మంత్లీ కాదు, సంవత్సరానికి కాదు. 92,472 రూపీస్ 70 రూపీస్ 1 week ఇన్కమ్ తీసుకున్నాం. అకౌంట్ లో క్రెడిట్ అయిన నెఫ్ట్ తో పాటు స్క్రీన్ షాట్ చూడొచ్చు. అకౌంట్ లో పడ్డది 87,847 రూపీస్ క్రెడిట్ అయింది. ఇట్లాగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక్కొక్క వారం తీసుకుంటే ఇన్కమ్ చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఫైనల్ గా 3 generation సెక్యూరిటీ కూడా బిజినెస్ లో ఉంది. దిలీప్ అనే ఒక వ్యక్తి అనమాట, క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్అప్ చేశాడు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా వల్ల ఎక్స్పైర్ అయ్యాడు. ఆయన ఎక్స్పైర్ అయ్యే టైంలో ఏదైతే టీం ఉందో 4 నుంచి 5,000 టీం. సో ఈరోజు తయారయ్యి ఈరోజు వర్క్ చేస్తున్న టీం మెంబర్స్ అంతా ఇన్కమ్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఈరోజు లతా మేడం అని వాళ్ళ వైఫ్ పేరు మీదకి వెళ్తా ఉందన్నమాట. ఒక్కొక్క వారం 1,17,000, 1,40,000. ఈరోజు 2024 లో August 15th రోజు నేను మీతో మాట్లాడుతున్నా. సో ఇది జరిగి కరోనా సెకండ్ వేవ్ జరిగి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. స్టిల్ ఇన్కమ్ వస్తుంది అని అంటే మరి ఇక్కడనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత సెక్యూర్ గా ఉంది అనేది. సో 3 generation సెక్యూరిటీ ఉందండి ఈ బిజినెస్ నుంచి. సో ఈరోజు చూడండి, పొద్దున వెళ్ళిన వ్యక్తి సాయంత్రం వస్తారనే గ్యారంటీ లేని లైఫ్ రండి మనుషులవి. ఏం సెక్యూరిటీ ఉంది ఇప్పుడు ఉన్న ఫలంగా ఏదన్నా అయితే? ఈరోజు ప్రైవేట్ అంటున్నాం, సాఫ్ట్వేర్ అంటున్నాం, హార్డ్వేర్ అంటున్నాం, ఏదో వేర్ అంటున్నాం. బట్ ఏమన్నా అయింది అని అంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి పడతా ఉంది. ఈరోజు సెక్యూరిటీ తయారవుతుంది బిజినెస్ లో. ఈరోజు కోట్లు పెడతారా, లక్షలు పెడతారా చెప్పండి? 18 నుంచి 20,000 పెట్టి 22,000 పెట్టి షాపింగ్ చేసుకొని మన వస్తువులు మనం తీసుకొని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. మళ్ళీ ఎవ్రీ 18,000 ఎవ్రీ మంత్ కొంటున్నారా, ఎవ్రీ ఇయర్ కొంటున్నారా? కొనట్లేదు కదా. సో ఇక్కడ నుంచి చాలా పెద్ద కెరియర్ తయారవుతుంది. డిసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ మేడం వాళ్ళని కూడా లైవ్ లో కలిసాం మేము. అండ్ 3,25,000 కూడా మాక్సిమం. హాయ్ సార్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు సేఫ్ షాప్. ఈరోజు సేఫ్ షాప్ గురించి మనం ఒక మంచి విషయం తెలుసుకోబోతున్నాం. ఎక్సైటెడ్ చాలా ఉంది. చాలా బాగుంటుంది ఆ వీడియో. ఎందుకు అంటే నేను ఒక వీడియో చూపిస్తాను దీంట్లోనే. ఎందుకంటే సార్ మనం ఈరోజు జనరల్గా వర్క్ చేస్తున్నామంటే చేస్తున్నాం, బయట జాబ్ చేస్తున్నాము అంటే చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం ఫర్దర్గా మనకి ఏం తెలియదు. ఏదో 10,000, 20,000, 50,000 సంపాదిస్తున్నాం నెలకు బయట. ఎవరి కోసం సంపాదిస్తున్నాం? ఆ రోజు ఆ మంత్ మట్టుకి గడుస్తుంది అది. మరి రోజు మనం బయట బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఈరోజు చూడండి సార్, సేఫ్ షాప్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లక్కీ. అతనికి ఫ్యూచర్ అంటే ఏందనేది తెలుసు. ఫ్యూచర్ గురించి అతను వర్క్ చేస్తాడు. కానీ బయట అలా ఉండదు. అతను ఆ మంత్ కోసం, ఆ ఇయర్ కోసం మాత్రమే వర్క్ చేస్తాడు. ఈరోజు బయట జనరల్గా చాలా జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఓ వ్యక్తి జాబ్ చేస్తూ అనుకోకుండా ఆ వ్యక్తికి ఏమన్నా అయింది అంటే, అనుకోకుండా కాదు, కరోనాలో చాలామంది చనిపోయారు.
లేరు. కరోనాలో 2 రోజుల కింద చూసిన వ్యక్తి 3 రోజులు లేడు. అంటే అలా జరుగుతున్నాయి బయట. చనిపోయిన వ్యక్తి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఎలా ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా బతుకుతున్నారు. బయట జనరల్గా జాబ్ చేసి అలానే ఉంటుంది సార్. మనం లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి జీరో. మన ఫ్యామిలీ బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే పైసలు వస్తాయి. తినలేని పరిస్థితి కూడా ఉంటుంది. మనకు తెలియదు, మనం ఉండం కాబట్టి. ఈరోజు గ్రేట్ సేఫ్ షాప్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లక్కీ. ఎందుకంటే 3 జనరేషన్స్ నామినీ ఉంది. 3 తరాల దాకా ఈరోజు మనం ఎందుకు వర్క్ చేస్తున్నామంటే గర్వంగా చెప్పండి. నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఇందులో చేస్తున్నాను చెప్పండి. ఈరోజు అలాంటి ఒక వీడియోనే మీకు చూపించబోతున్నాను సార్. దీంట్లో ఏంది అంటే రీసెంట్గానే సార్ మనకి లాక్డౌన్లోనే జరిగింది. ఓ వ్యక్తి చనిపోయిండు, లేడు సేఫ్ షాప్లో. ఈరోజు వాళ్ళ పాప ఎలాంటి పొజిషన్లో ఉంది ఒకసారి మీకు ఆ పాప మాటలతోనే వినిపిస్తాను చూడండి. ఈరోజు గర్వంగా చెప్పండి, సేఫ్ షాప్లో ఉన్నందుకు. ఎవరికి కూడా ఏదో మేము సేఫ్ షాప్లో ఉన్నాం అది ఇది అని చెప్పకండి. ఎందుకంటే బయట చాలా మందికి తెలియదు మన బిజినెస్ గురించి. తెలియక చాలా మాట్లాడుతుంటారు, నవ్వుతూ సైలెంట్గా వెళ్ళిపోండి. ఈరోజు మనకేందనే తెలిసి బిజినెస్ గురించి, మనం ఎలాంటి ప్లానింగ్లో ఉన్నాం, ఫ్యూచర్ ప్లానింగ్లో ఉన్నాం అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఈ బిజినెస్లో ఉన్నాం కాబట్టి వెరీ వెరీ లక్కీ. మనం లేట్ చేసుకోకుండా ఒకసారి ఆ వీడియోని చూద్దాం. ఒకసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ చేద్దాం. వీడియో అయితే మీకు ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. తో కీర్తన చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఇంకా 17 years కూడా 18 years కూడా రాలేదు. అయినప్పుడు కూడా ఈరోజు బిజినెస్ డైరెక్ట్గా అవుతుందో, ఫాదర్ తాలూకు బిజినెస్ డైరెక్ట్గా అవుతుందో ఈరోజు బికమ్ యువర్ రూబీ. ఎక్కడైతే అందరికి పిల్లలు కావాలో శుభాకర్యం సార్ కీర్తన టీం ఎంత మంది నిలబడి వస్తుంది. డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. మెయిన్ లీడర్స్ ఇంకా డిఫరెంట్ ప్లేస్లో ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఆర్ఐస్ వాళ్ళు వీళ్ళు అన్ని రకాల కేటగిరీస్ ఉన్నారు. హలో చూసారు కదా, ఈ పిల్లలకి మామూలుగా అయితే ఈ వయసులో ఎవరో సపోర్ట్ చేయగలరా? హలో. కానీ గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ఏతుందో కంప్లీట్గా ఈరోజు ఒక సపోర్టబుల్గా ఉండి తన తరగతి లైఫ్ స్టైల్ కంప్లీట్ చేంజ్ చేసుకొస్తుందా లేదా? దీని అంటారు సిస్టమ్, దీని అంటారు సేఫ్ షాప్. ఇది సేఫ్ షాప్. హలో సార్, నో కొంతమంది తెలియదు ఏంటి అని చెప్పి. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి కీర్తన అండి. ఇంటర్మీడియట్ 2nd year మన రీసెంట్గానే కంప్లీట్ అయింది. మా ప్రాపర్ వచ్చేసి కాకినాడ దగ్గర నాగలోపల్లి అనే చిన్న విలేజ్. మా ఫాదర్ నేము సుభాకర్ రెడ్డి అండి. July 25th మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఈ సేఫ్ షాప్లోకి రాకముందు మా డాడీ మా లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, మా డాడీ పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు పేపర్ వేసేవారండి. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 10-11 అయిపోయేది. ఇంటికి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ బయటికి ఏదో పని చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3-4 అయ్యేటప్పటికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నూడిల్స్ అమ్మేవారండి. అది అయ్యే టైంకి నైట్ 11-12 అయిపోయేది. ఇలా కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా వర్క్ చేసేవారండి. ఏదైతే ఉందో 2016లో మా డాడీ ముందుకి సేఫ్ షాప్ కంపెనీ వచ్చిందండి. ఈ సేఫ్ షాప్లోకి జాయిన్ అయిన తర్వాత ఏదైతే ఉందో మా లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఈ సేఫ్ షాప్ లేకపోతే 3 years క్రితమే మా ఫ్యామిలీ లేదు. మా డాడీకి హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి కనీసం రిలేటివ్స్ కూడా ఎవరు పలకరించలేదు. ఏదైతే సేఫ్ షాప్ ఉందో కంటిన్యూస్గా డైలీ 3 times 4 times ఎవరో ఒకరు అలా ఫోన్ చేస్తూనే ఉండేవారండి. ఏదైతే రవి సార్ ఉన్నారు, రోజు ఫోన్ చేసి ధైర్యంగా ఉండు సతీష్ సారు, దీపక్ సారు, ఇలా శ్రీను గారు ఇలా కంటిన్యూస్గా డైలీ ఏమైనా కావాలా, ఏమైనా అవసరం ఉందా, సొంత వాళ్ళే పట్టించుకోలేని రోజుల్లో ఈ సేఫ్ షాప్ కంపెనీ వల్ల ఈ రోజు ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నేను. మా డాడీ ఎప్పుడు ఒక మాట అనేవారు, ఇలా నేను జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి. చూసిరా ఎలా ఉంది ఈరోజు ఆ అమ్మాయి? చెప్పండి సార్. ఈరోజు జనరల్గా నేను అడుగుతున్నాను,
ఒక వ్యక్తి చేస్తూ ఒక జాబ్ చేస్తూ అక్కడ లేడు, చనిపోయింది ఆ వ్యక్తి. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నిజంగా అదే సారు సుభాకర్ రెడ్డి సారు కాకినాడ నుండి ఈ బిజినెస్ రాకుండా అదే పాల వ్యాపారం అదే పేపర్ వేసుకుంటూ ఈరోజు చేసి ఉంటే ఆ అమ్మాయి చెప్తుంది, వాళ్ళ కూతురు ఏమని చెప్తుంది, 3 సంవత్సరాల కిందనే మా ఫ్యామిలీ చనిపోయేది, లేదు ఈ భూమి మీద మా ఫ్యామిలీ మొత్తానికి లేకపోయేది సేఫ్ షాప్ రాకపోతే అని చెప్తుంది. ఈరోజు లక్కీ వాళ్ళ డాడీ చనిపోయినా కూడా బికమ్ ఏ రూబీ లెవెల్లో ఉంది వాళ్ళ అమ్మాయి. అంటే దాదాపు నియర్లీ 5,000 టీం క్రాస్ చేస్తుంది ఆ మేడం. ఈరోజు చెప్పండి, 5,000 టీం క్రాస్ చేసి నెలకి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుంది. ఈరోజు 17 సంవత్సరాల అమ్మాయి. ఈరోజు చెప్పండి, అదే 17 సంవత్సరాల అమ్మాయి తీసుకుంటే బయట వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత అమ్మాయికి జాబ్ ఇస్తారా? చూస్తారా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవరన్నా? ఈరోజు చెప్పండి సార్, గర్వంగా చెప్పండి, గ్రేట్ సిస్టంలో ఉన్నాం. సేఫ్ షాప్ ఇండియాస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ MLM కంపెనీలో నెంబర్ 1 కంపెనీలో ఉన్నాం మనం. ఈరోజు గర్వంగా చెప్పండి, కాలర్ వేసుకొని ఒక్కొక్కరికి. ఈరోజు చెప్పండి, ఫ్యామిలీ నిజంగా అమ్మాయిని మాట్లాడుతుంటే ఏడుకొస్తుందో చూస్తుంటే. సొంత వాళ్ళు పట్టించుకోలేని ఈ రోజుల్లో సేఫ్ షాప్ ఫ్యామిలీ వెనకాల నిలబడి అండగా నిలబడింది వాళ్ళకి. నేను ఉన్నా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. ఈరోజు అలాంటి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనకు బయట? మరి ఇది సిస్టమ్ అంటే, ఇది సేఫ్ షాప్ పవర్ అంటే. తెలుసుకోండి ఇప్పటికైనా సేఫ్ షాప్ ఎందుకు చేస్తున్నాం మనం. బయట తెలియదు, చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతుంటారు, కానీ మనకి క్లియర్గా ఉందా మనం ఎందుకోసం వర్క్ చేస్తున్నాం. ఈరోజు హ్యాట్సాప్ సుభాకర్ రెడ్డి సార్కి 2016లో జాయిన్ అయ్యిండు. ఈరోజు సార్ లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు గర్వంగా చెప్పుకుంటారు, మా డాడీ వల్ల మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాం ఈరోజు సేఫ్ షాప్లో అని. హ్యాట్సాప్ సిస్టమ్, హ్యాట్సాప్ సేఫ్ షాప్, అలాంటి గ్రేట్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. తెలుసుకోండి ఇప్పటికైనా, కళ్ళు తెరవండి. పడుతుండొచ్చు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడుతుంది, కానీ వన్స్ సెట్ అయిందంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఫ్యామిలీ తరతరాలు సెటిల్ అయిపోతుంది దీంట్లో. అది గమనించుకోండి. ఏదో బయట 10,000కి 20,000కి ముష్టి పడేస్తాడు వాడు జాబ్ బాస్ పైన, దానికోసం కాదు మనం జీవితం. అర్థం చేసుకోండి ఇప్పటికైనా, సేఫ్ షాప్లో ఎందుకు చేస్తున్నాం. బయట చాలామంది అంటారు సేఫ్ షాప్ అది ఇది అని, మనకు తెలుసు సేఫ్ షాప్ ఏందనేది, ఎందుకోసం చేస్తున్నాం అనేది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. డైమండ్ బయట ప్రపంచంలో డైమండ్కి ఎంత విలువ ఉందో, సేఫ్ షాప్ ప్రపంచంలో డైమండ్ అయిన వ్యక్తికి అంతకు మించి విలువ ఉంటుంది. డైమండ్ అయిన వ్యక్తిని చూడటానికి, ఆ వ్యక్తి మాటలు వినడానికి కొన్ని వేల మంది 2,000 పెట్టి టికెట్ కొనుక్కొని మరీ వస్తారంటే మీరే అర్థం చేసుకోండి ఆ వ్యక్తులు ఎంత గొప్పవారు. మరి అటువంటి డైమండ్ అయిన వ్యక్తి మాటలు ఇప్పుడు వినండి. నా పేరు సుజాత, అందరికీ తెలిసిన విషయమే. ప్లస్ మహబూబ్నగర్ డిస్టిక్ చిన్న విలేజ్ అన్నమాట, రావిరాల. ఆల్రెడీ డాక్యుమెంట్లో చూసారు. స్టార్ట్ అయ్యాము, ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసు, వ్యవసాయ కుటుంబం. చిన్న విలేజ్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ టైంలో నాన్న సున్నాలు వేసేవాడు, పెయింటింగ్ వేసేవాడు. ఒకటే కూతుర్ని, 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు. నాకు పెద్దగయ్యాము, పెళ్ళిళ్ళు అయిపోయాయి, తర్వాత లైఫ్ స్టార్ట్ అయిపోయింది. అవునా కదా, స్టార్ట్ అయిపోయారు. మ్యారేజ్ కూడా అయిపోయింది నాకు. ప్లస్ కొద్దిగా విన్నారు డాక్యుమెంట్లో, 3 పిల్లలు పుట్టడం జరిగిపోయింది నా లైఫ్లో. ప్లస్ వాళ్ళు లేకుండా కూడా పోయారనమాట. అదొకటి చాలా బాధాకరమైన విషయం నా లైఫ్లో. ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే పిల్లలకి ఇచ్చారు ఇంపార్టెంట్, కానీ నాకు ఇవ్వలేరు. అక్కడి నుంచి రావడం జరిగింది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. డిసైడ్ అయ్యానన్నమాట, నీకంటూ నువ్వే ఏదో ఒకటి చేసుకోవాలి. అన్న తమ్ముళ్ళు అందరూ ఉంటారు, కానీ ఎంతవరకు ఉంటారో అనేది అందరికీ తెలుసు. నా లైఫ్ వరకు వచ్చేవరకు నేనే ఏదో ఒకటి చేయాలి. ఎస్ఆర్ ప్లస్ రావడం జరిగింది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. చిన్నగా కంపెనీలో కూడా వర్క్కి వెళ్ళాను. ఆ కంపెనీ కూడా ఎలాగంటే చాక్లెట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు, దగ్గరలో ఉంటుంది. పొద్దున పోతుంటే రాత్రి వరకు నిలబడుతుంటే 2 రోజులు మాత్రమే పనిచేశాను అక్కడ. ఆ తర్వాత నాతో అవ్వలేదు. వచ్చాము ఇంటికి, డబ్బులు అడిగాను అతన్ని. అడగడంతో 2 రోజుల డబ్బులు మేము ఇవ్వము, వారం రోజుల తర్వాతనే డబ్బులు ఇస్తామన్నారు. ఆ 2 రోజులు డబ్బులు వదులుకోలేక మళ్ళీ 7 రోజులు కూడా కంటిన్యూ ఆ పని చేయడం జరిగింది. ఆ టైంలోనే సేఫ్ షాప్ అనేది నా లైఫ్లోకి వచ్చింది. కానీ మనసులో మాత్రం అనుకుంటుంటే
మంచి పని ఏదైనా సరే భగవంతుడా నాకు ఇవ్వండి, నా మనసులో నేనే అనుకునేదాన్ని అన్నమాట. అట్లాంటి ఛాన్స్ దొరికిందంటే మాత్రం వదులుకోవద్దు అనుకున్నాను. మా ఇంటి పక్కకు ఆంటీ వాళ్ళు అన్నమాట, బెంగళూరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ఆంటీ సాంబార్ పెడుతుంది, శనివారం రోజు వాళ్ళ ఇంట్లో సాంబార్ పెడతారు అనమాట. అది నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఈశ్వర్ అని మా ఆంటీ వాళ్ళ కొడుకు అన్నమాట. అక్క మమ్మీ అమ్మ తొందరగా రమ్మంటుంది నిన్ను, ఎందుకో ఏమో తెలియదు అంటే, ఒకటి అర్థమైంది, రోజు శనివారం కదా సాంబార్ ఇవ్వడానికి అనుకున్నాను, కానీ సేఫ్ షాప్ లైఫ్ దొరికిందండి అక్కడ నాకు. పోయాను, ఆంటీ మాట్లాడుతుంది, ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఇంటికి వస్తలేవు, అది దాన్ని కొద్దిగా డిస్కషన్ చేసింది. మన వాళ్ళు కొంచెం ప్లాన్ చెప్తున్నారు అక్కడ. సైలెంట్గా పోయి విన్నాము. ఇలా చూస్తున్నాను. ప్లస్ నాకైతే వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు, ఆ టైంలో ఉండడం జరిగింది. షాపింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, అంత బాగానే ఉంది. కూర్చున్నాం పక్కకి. ఆంటీ అంటుంది అనమాట, నువ్వు పని కావాలి అన్నావు కదా, చూడు అదేదో బాగుంది అంటుందంటే అర్థమైపోయింది. ఒకటే నెలకు 8 లక్షలు అనగానే ఇక్కడ గుసాయించుకోపోయిందండి. 8 లక్షల వారానికి, నెలకి 8 లక్షల, వారానికి 2 లక్షల. ఏ ఊరికో ఎవరిస్తారు? అక్కడ ఉండే పిల్లల్ని కూడా పాపం వాళ్ళు వద్దామనుకున్నారు గురూజీ, నెగిటివ్ అయిపోయారు. ఇవన్నీ ఉత్తివే, వేస్ట్ కంపెనీలు, అసలు కావు ఇవన్నీ అన్నాము. నెక్స్ట్ డే నుంచి నా మీద ఫోకస్ పెట్టిండ్రు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళని వదిలేసిండ్రు, ఫోకస్ పెట్టారు. స్టార్ట్ అయ్యాము. మళ్ళీ జర్నీ సాగుతుంది. తెలియదు ఏం చేయాలో. ప్లాన్ అయితే విన్నాము, ఫామ్ నింపాలి. 350 ఉండే అప్పుడు, డబ్బులు లేవు. ప్లస్ ప్యాకేజ్ అంటున్నారు, అవి కూడా లేవు. వేసారు 10,000 అంటే ఎడికెళ్ళి తెస్తాము, 200 వస్తే మా గొప్ప అనుకుంటుంటే. అలాంటి టైంలో ఎలా నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు అనమాట. అభిషేక్ మావుర్జీ నా లైఫ్లో ఎంట్రీ అయిపోయాడు. చెప్పాము, ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ నా దగ్గర ప్యాకేజీకి డబ్బులు లేవు గురు సార్ అన్నాను. నిజంగా రియల్ దేవుడు అని చెప్పుకోవచ్చు నా లైఫ్లో. స్టార్ట్ అయ్యాం. మేడం ఇంట్రెస్ట్ ఉందా? ఎస్ సార్ ఉంది. ప్లస్ ఆ 350 కూడా లేవు నా దగ్గర ఫామ్ ఫిల్అప్ చేయడానికి. చిన్న కమ్మలు ఉండే అనమాట, అవి పెట్టేశాను. 350 తీసుకొచ్చిన, ఫామ్ సైన్ అప్ చేయించినాము. మా గురుజీ కొద్దిగా ప్యాకేజీ హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ మా గురుజీ, కోటి ధన్యవాదాలు. స్టార్ట్ అయిపోయాము. ప్లస్ గురూజీకి కాల్ చేయాలి, ఫోన్ లేదు. వేసాను, ఫోన్ లేదు, మళ్ళీ మాట్లాడాలి. చిన్న సెల్కాన్ ఫోన్ అనమాట, ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉంది అదే ఫోను. దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉండేది కాదు. కాల్ చేయాలంటే 2 సార్లు లింక్ ఇవ్వాలి. మా గురుజీకి అర్థమైపోయేది. సుజాత మేడం నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత రిటర్న్ కాల్ చేస్తుండే. మళ్ళీ గురూజీ సార్ అనేవాళ్ళం అప్పుడు. సార్ ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. ప్రజెంటేషన్లు అయితే ఇస్తున్నాము, ప్రజెంటేషన్ చెప్పడానికి కూడా రాకుండే నాకు. సార్ రావడం, హెల్ప్ చేయడం. మా అడ్డ వచ్చేసి శంషాబాద్ బస్ స్టాప్ చెట్ల కింద అండి మా అడ్డ, సేఫ్ షాప్ అడ్డ. అక్కడ వస్తుండే, అది ఇది ఎన్నో చెప్తుండే బిజినెస్ గురించి, ఎన్నెన్నో పెద్ద గొప్పగా ఆలోచించాలి అని చెప్తుండే. ఆయన ఒకటే అనుకుంటే ఇవన్నీ జరిగేటివేనా, చిన్నగా ఆలోచిస్తున్నాం కదా, ఒకటేసారి పెద్దగానే వరకు కొంచెం మైండ్ రిసీవ్ చేసుకోలేదన్నమాట. సరే సార్ నేనైతే రెడీ అన్నమాట. అనుకున్నాను కదా మనసులో గట్టిగా, ఏదో ఒక మంచి పని ఇస్తే బాగుంటుంది భగవంతుడు అంటని. రియల్గా భగవంతుడు అభిషేక్ మావుర్జీ అనమాట మంచి పని ఇచ్చాడండి నాకు, 100% చెప్తున్నాను. స్టార్ట్ అయ్యాము, నేర్చుకునేది ఉంది. ఇంకా తర్వాత ఊరికనే షాపింగ్ చేసినంత మాత్రంలో డబ్బులు అయితే రావు కదా. ప్లస్ ప్రజెంటేషన్లు చెప్పాలి, ప్లాన్లు చెప్పాలి, తర్వాత జర్నీ చేయాలి. ఆ టైంలో వెన్నులు లేవు మా దగ్గర. పటాన్ చెరువు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంషాబాద్లో ఉన్న నేను పటాన్ చెరువు ఎక్కడ ఉంటుందో తెలియదండి. పటాన్ చెరువు అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. ఒకటే అంటుండే, మేడం శంషాబాద్ బస్ స్టాప్కి మీరు రండి, మెహదీపట్నం బస్ ఎక్కండి. ఓకే సార్ ఎక్కాను. తర్వాత ఎక్కడికి కావాలో అర్థం కాదు. టికెట్ అడుగుతుంటే ఎక్కడికి తీసుకోవాలంటే మెహదీపట్నం వరకు తీసుకోండి. తర్వాత మెహదీపట్నం వరకు అయిన తర్వాత మళ్ళీ కాల్, సార్ నేను దిగిపోయాను మెహదీపట్నంలో, ఇంకెక్కడికి వెళ్ళాలి.
తర్వాత స్టార్ట్ అయిందనమాట. అక్కడ నుంచి లింగంపల్లి బస్ ఎక్కంటుండే, లింగంపల్లి బస్ ఎక్కుతుంటే సార్ మళ్ళీ కాలు మిస్ కాలే, 1 year వరకు మిస్ కాలే అనమాట. మనది మిస్ కాల్ వచ్చిందంటే సుజాత మేడం అని అర్థమైపోయేది. అక్కడ ఎక్కాము, మళ్ళీ ఎక్కడ దిగాలో తెలీదు. మళ్ళీ అంటుండే పటాన్ చెరువులో దిగాలి మేడం, లింగంపల్లి మధ్యలో లింగంపల్లిలో దిగాలంటుండే. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఫోన్, సండే వచ్చిందంటే ఏటెక్కేం సార్కి, లింగంపల్లిలో దిగేవాళ్ళం. అక్కడ నుంచి మళ్ళీ పటాన్ చెరువు వెళ్ళే వాళ్ళం. అక్కడ పోయిన తర్వాత వెన్ను చిన్న రూమ్ ఉండేదన్నమాట, వెన్ను స్టార్ట్ చేసేది. అక్కడ వచ్చేసి మన యాదగిరి సారు, మల్లయ్య సారు, శ్రీను సారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ప్లస్ నేను అనుకుంటుంటే సార్ మీరు వస్తారా అంటే నేను కూడా వస్తున్నా అనేవాళ్ళు. ప్లస్ అక్కడ పోయినాక సార్ ఉండేవాడు కాదు. వాళ్ళని చూస్తే నాకు కొద్దిగా కొత్త వాళ్ళు కదా, భయం కూడా అయ్యేదన్నమాట, ఇక్కడ నేనేం చేయాలంటని. సైలెంట్ పోతుంటే కూర్చుంటుంటే తర్వాత మళ్ళీ వస్తుంటే మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు సాయంత్రం అవుతుండే. మధ్యలో అన్నం లేదు ఏమి లేదు, వాటర్ తాగేస్తడం రావడం జరుగుతుండే. సార్ అంటుండే మేడం ఎలా ఉంది వెన్ను, బాగుంది సార్. అది ఏదో అంత దూరం ఉండే బదులు శంషాబాద్లో ఉంటే బాగుంటుంది కదా అనేదాన్ని. కొద్దిగా టీం స్టార్ట్ చేయండి, వెన్ను మీరే పెడతారు అన్నాడు. రియల్గా మా గురించి ఏదైతే చెప్తున్నాడో, తన నోట్ నుంచి ఏవైతే మాటలు వస్తున్నాయో అవి రియల్గా సీరియస్గా తీసుకున్నాము, ఫాలో అయ్యాము. కాబట్టి ఈరోజు సక్సెస్ కూడా అయ్యాము. స్టార్ట్ అయ్యాము చిన్నగా ఇన్కము. 1 year వరకు కూడా అట్లా జరిగేది. అమ్మ దగ్గర పైసలు అడుగుతుంటే 20 రూపాయలు 50 రూపాయలు ఇబ్బంది అయ్యేది. ప్లస్ ఇచ్చేది ఎంతైనా అమ్మ కదా, ఎంత కోపం ఉన్నా ఎంత ప్రేమ పిల్లలకి వేస్తుంది, అలా ఇచ్చేదన్నమాట. అనుకుంటుంటే ఏదో ఒక రోజు మాత్రం కనిపిస్తుంది జిందగీ. ఆ తర్వాత స్టార్ట్ అయింది సేఫ్ షాప్ జర్నీ. ట్రైనింగ్ కావాలన్నారు, చేస్తున్నాము, చిన్నగా వెళ్తున్నాము. 1000 2000 ఇలా చెక్ స్టార్ట్ అవడంతో కొద్దిగా ఆశ కలిగింది, బిజినెస్ ఏదో బాగుంది. కొన్ని రోజులు కష్టపడ్డామంటే రియల్ లైఫ్ చూడొచ్చు అనిపించింది. కానీ ఒక మాట అంటుండే మా గురుజీ, మేడం రియల్గా చెప్తున్నాను, ఈ బిజినెస్లో తెలంగాణ నుంచి ఎవరన్నా లేడీ డైమండ్ ఉన్నారంటే అది మీరే అవుతారంటని మాత్రం అంటుండే. ఆ మాటలు ఆ హెల్పింగే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట. ఆ తర్వాత 1000-2000 రావడం స్టార్ట్ అయింది. కొద్దిగా సంతోషం అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఓ ట్రైనింగ్కి తీసుకెళ్ళాడు మా గురుజీ. అది కూడా శంషాబాద్, లింగంపల్లి, పటాన్ చెరువు ఇలాంటి ఏరియా కాదనమాట, కేరళ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ ఎక్కడ ఉంటుందో తెలియదు. మేడం ఇట్లా ట్రైనింగ్ ఉంది మనం వెళ్ళాలి అంటాను. సరే సార్ కేరళ అంటున్నారు, కేరళ నాకు దగ్గరలో అనుకున్నాను. ఏం లేదు ఒక 650 రూపాయలు పంపించు, ట్రైన్ బుక్ చేసేస్తా అన్నాడు. 650 అవి ఎక్కడున్నాయి, పైసలు అప్పుడప్పుడే వస్తున్నాయి, ఆయన ఖర్చు పెడితే మళ్ళీ ఎట్లాగా. సరే అని చెప్పినాం. లాస్ట్కు మా గురించి మాటలు విన్నాము. మెల్లగా కేరళ జర్నీ స్టార్ట్ అయింది. నాతో పాటు ఒక 2-3 టీమును కూడా తీసుకెళ్ళాను. నరసింహులు సార్ ఇక్కడే ఉన్నాడు, యాదగిరి సార్ ఇక్కడే ఉన్నారు. పోయినాం అందరం కలిసి, ట్రైనింగ్ విన్నాము. ఆ ట్రైనింగ్ కూడా అనుకున్నాం తెలుగులో ఉంటుంది అనుకున్నాము. వికాస్ మా గురించి హిందీలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ టైంలో అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైందనమాట, బిజినెస్లో 2 సంవత్సరాలు గట్టి కష్టపడ్డామంటే దీని తల్లి ఇంతకన్నా మంచి బంగ్లా కట్టవచ్చు. పైన కనుక్కోలేను, ప్లస్ నా మనసులో అనుకున్నా, ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను అంతే. అక్కడున్న వాతావరణం నచ్చింది, కొద్దిగా లగ్జరీ అనిపించింది. అంతకన్నా మెయిన్గా నీట్నెస్ అనిపించింది నాకు. ఎక్కడైనా సరే నీట్నెస్ ఉన్న దగ్గరనే నేను ఉంటాను గురించి, ఇంట్లో అయినా ఎక్కడైనా. అట్లాంటి ప్లేస్లో నేను ఉండడం, భగవంతుడు నాకు కరెక్ట్ బిజినెస్ ఇచ్చిండు అనుకోవడం, అలా స్టార్ట్ చేయడం. మెల్లమెల్లగా దిశలు స్టార్ట్ అయినాయి. 1 2 10 మంది 100 1000 ఈరోజు చూస్తున్నారనమాట. పెద్ద ప్రపంచమే అయిపోయింది సేఫ్ షాప్. సునామీ లాగా తయారైంది. రియల్గా అనుకోలేము మేము. స్టార్ట్ అయిపోయినాక కేరళ అన్నాము, అది అన్నాము. తర్వాత బ్యాంకాక్ గెలిచినాము, కానీ బ్యాంకాక్ తీసుకెళ్ళలేరు. తర్వాత యూరప్ వచ్చింది, యూరప్ గెలిచాము. ఆ తర్వాత యూరప్ అంటే ఇంకెట్లుంటుందో తెలుసు మీకు, ఫ్లైటే. మా ఫ్లైట్లో పోవడమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శంషాబాద్లో ఎయిర్పోర్ట్ పడుతుంటే అనుకున్నాము, ఎయిర్పోర్ట్ ఎందుకు వేస్తున్నారు అసలు, రేట్లన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి, రెంట్ కిరాయి ఎక్కువ. మేము ఉండేదే 600
వాళ్ళకి 600 కాస్త 1200 చేసిండ్రు. ఎండకి వచ్చింది. ఈరోజు రియల్గా అంటున్నానండి, నా గురించే ఎయిర్పోర్ట్ వేసిండ్రండి శంషాబాద్లో. మెల్ల స్టార్ట్ అయిపోయింది. 1 by 1 అచీవ్మెంట్ చేసాము, బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాము అనిపించింది. ఇంకా సేఫ్ షాప్ను వదలొద్దు, ఎంతవరకు అయితే వెళ్ళాలనుకున్నామో అంతవరకు వెళ్ళాలి అనుకున్నాం కదా. దిశ ట్రైనింగ్లో దీని తల్లి ఇట్లాంటి బంగ్లా కట్టవచ్చు అంటని, ఆ బంగ్లా కట్టే వరకు కూడా సేఫ్ షాప్ నుంచి కదలనండి నేను. ప్లస్ స్టార్ట్ అయిపోయింది. 1 by 1 టీం వచ్చారు, కొద్దిగా ఆనందం వచ్చింది. అందరం కలిసి వర్క్ చేసాము. రియల్గా అన్నట్లు మా గురించి శంషాబాద్లో వెన్ను స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అక్కడ నుంచి కొద్దిగా లాంగ్లో అత్తాపూర్లో వెన్ను స్టార్ట్ చేసాము. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అభిషేక్ మాగురుజీ. కోటి కోటి ధన్యవాదాలు మాగురుజీ. ఎల్బీ నగర్లో వెన్ను పెట్టాము, అది అయితే హాల్ ఫుల్ అయిపోయేది. ఆ రోజు మాకు పండగ, ఇంకా పండగ అన్నమాట. ఇంతకుముందు ఒక్కరు వచ్చేవాళ్ళు కాదు. ఎల్బీ నగర్ వెన్ను చూస్తే మాత్రం బిర్యానీ తిన్నంత ఆనందం వచ్చేది అనిపించింది అనమాట. ఈ వారం చెక్ 10,000 కాదు 20,000 కూడా వెళ్తుంది అనిపించేది. కంటిన్యూగా వర్క్ చేసాము. ఈ వర్క్ చేసే టైంలో కూడా చాలామంది ఉన్నారు, ఆ విషయాలు మాట్లాడదో లేదో తెలియదు మాగురుజీ. కొంతమంది అన్నారన్నమాట, మెసేజ్లు పెట్టుకొచ్చారు, నీకు ఫ్యామిలీ లేదా, ప్లస్ మా సార్ వాళ్ళతో ఇలా ఉంటున్నావు, నువ్వు అలా ఉంటున్నావు, ఎన్నో అనిపించినాయి. మా గురించి ఒకటే అన్నాడు అనమాట, ఈరోజు అన్న వాళ్ళే రేపు మీ వెనకాల వస్తారు అన్నారు. ఈరోజు అదే జరుగుతుందండి. ఎన్నో వచ్చినాయి. ప్లస్ అన్నిటికీ రెడీ అయిపోయాము. ఎనీ టైం నా టీముకు తెలుసు నేను వాళ్ళతో ఎంతసేపు ఉంటాను, ఎలా వర్క్ చేస్తాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. ఈ టైంలో వచ్చాము. ప్లస్ స్టార్ట్ అయిపోయింది. ప్యారిస్ పోయాము, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. నాకు కాందానిలో కూడా ఎవరెక్కలేరు ఇప్పటివరకు ఫ్లైట్ అనేది. సినిమాలు చూస్తుంటే కొన్ని అప్పుడప్పుడు విజయశాంతి ఉండే కదా మాగురుజీ, కర్తవ్యం సినిమా, అలాంటి సినిమా చూసి నేను ఊహించుకుంటుంటే అక్కడ నేను అలా కావాలనేది. సేఫ్ షాప్లోకి రాకముందు కూడా నాకు బైక్ నడిపియాలి, స్కూటీ నడిపియాలి, కార్ నడిపియాలి, నేను కొందరికి మాట్లాడాలి, ఒక లీడర్గా ఉండాలి అనే కోరికలు మాత్రం మనసులోనే ఉండేటివి. సేఫ్ షాప్ వచ్చినాక అవన్నీ నా లోపల చంద్రముఖి అంటారు చూడండి, అలా స్టార్ట్ అయిపోయిందనమాట. 1 by 1 వస్తూ ఉంటే ఏ రోజు అలసట అనిపించలేదు సేఫ్ షాప్లో. ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎస్ ఆర్ నో, చాలామంది నో అనే వాళ్ళు ఉంటారు, ఎస్ అనే వాళ్ళు ఉంటారు. అన్నిటికీ రెడీ అయిపోయాము. నో అనే మాటలే ఎక్కువగా విన్నాను. గురుజీతో ఎన్నోసార్లు డిస్కషన్ చేసిన, మా గురుజీ అసలు ఏంది అవుతుందా కాదా, అసలు ఎవరు వద్దంటుండే అంటే మా గురించి ఒకటే అంటుండే, ఎవడు మేడం వాడు అన్నోడు, వాడికి ఏం తెలుసు సేఫ్ షాప్ గురించి, మనకు తెలుసు, మీరు కంటిన్యూ చేయండి కంపల్సరీ డైమండ్గా నిలబడతారు అన్నారనమాట. రియల్గా మా గురించి ఏ నోటికున్నాను అన్నాడో రియల్గా నా లైఫ్ చేంజ్ అయిందండి. యూరోప్ వెళ్ళాము, ఆనందమే ఆనందం, చెప్పలేనంత ఆనందం. ఫ్యామిలీ ఉంది, హ్యాపీ. ఇక్కడే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారనమాట. మా అమ్మ అయితే ఏ పని అంటే ఆ పని చేసేది, అడేటి సిన్లలో గిన్నెలు తోమేది, బట్టలు ఉతికేది. ప్లస్ మా గురించే అనిపించింది అనమాట, అమ్మ నాన్నలకు భారం కావద్దు, వాళ్ళని ఒక మంచి పొజిషన్లో పెట్టుకోవాలనుకున్నాను. రియల్గా కొడుకు లేని చేయలేని పని నేను చేసినందుకు చాలా గర్వంగా ఉంది నాకు. మంచి పేరు, ఇంతమంది ఆదరాభిమానము, అన్నిటికన్నా మించి అభిషేక్ మాగురుజీ ధన్యవాదాలు నా ఇంబడి ఉంటాయనుకుంటున్నాను. మాగురుజీ ఇంకా నేను ఎన్నో సాధించాలి బిజినెస్ నుంచి. డైమండ్ వరకైతే నేను వచ్చాను, ప్లస్ నా టీం ముందు కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. స్టార్ట్ అయిపోయి ఇన్కమ్ వచ్చింది, మెల్లమెల్లగా స్కూటీ తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీ డ్రైవింగ్ ఎట్లనో రాదు, 6 నెలలు పెట్టాను. తీసుకున్న తర్వాత ఓ రోజు శ్రీను సార్ వచ్చేసి నడవండి మేడం స్కూటీ నడిపిద్దాం అన్నాడు. సరే అని వెళ్ళాము, కింద వేసేసా, కింద పడిపోయిండు. తర్వాత అనుకున్నాడు ఇంక ఇప్పటివరకు మళ్ళీ స్కూటీ కూడా ఎక్కలేదు నాది, భయపడిపోయిండు. కానీ ఈరోజు హైదరాబాద్ సిటీలో స్కూటీ నడిపేయడం జరుగుతుంది, అది కూడా ట్రాఫిక్ ఏరియాలో. ఇక్కడ మదీనా, కోటి ప్లస్ ఎల్బీ నగర్, ఎనీ టైం అన్నమాట రెడీ. నేనైతే దేనికి భయపడేది లేదు. అంటారు కదా నిండా మునిగినాక చల్లెందుకంటని, దిగినాం బిజినెస్లోకి, సాధించే తీరుగా ఉంది. వెనుకడికి ఎందుకు వేయడము,
అక్కడితో సక్సెస్ ఎందుకు ఆపుకోవడం అనుకున్నాము, కంటిన్యూ చేస్తున్నాము. అమ్మ నాన్నలు ఒకటే అనేది 1-2 అయ్యేదన్నమాట. ఒక్కొక్కసారి 1 o'clock కూడా నేను ఇంటికి వెళ్తుంటే అమ్మ నాన్న మేల్కొనే ఉండేవాళ్ళు. ఏమైందంటే ఇంకా నిద్ర పోలేవంటే ఒకటే అనేది, నువ్వు రాలేవు కదా ఇంకా ఎప్పుడు వస్తావు అని వెయిట్ చూస్తున్నా అన్నాను. ఆ టైంలో కొద్దిగా కన్నీళ్ళు వచ్చేవి నా దాంట్లో. ఇది ఎన్ని రోజుల్లో, ఇంకా కొన్ని రోజులే అనుకున్నాను. వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. చాలామంది అంటారు 12 గంటల వరకు ఓడి తిరుగుతారు. అవునా కదా, ఇంత సక్సెస్ ఇంత అచీవ్మెంట్ ఎక్కడి నుంచి దొరుకుతాయండి? మరి చిన్న బిజినెస్ చేసేది, జాబే చూస్తున్నారు ఎంతోమంది జాబ్ లైఫ్లో చూసినాం మేము. కానీ సేఫ్ షాప్ అలాంటిది కాదనమాట. డిఫరెంట్ లైఫ్ని ఇస్తుంది, తనకంటూ ఓ పేరు ఇస్తుంది, తను అనుకున్నది సాధించగలిగే తన ధైర్యం ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూటీ కొన్నాం, తర్వాత కారు 4-wheeler. రియల్గా నా సొంతంగా నా పేరు మీద బండి ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్లస్ ఆ కారు కూడా డ్రైవింగ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అనుకున్నాను కదా విజయశాంతి లాగా కావాలంటని. రియల్ ఏ దానికి ఎందుకు పోయేది లేదు. మా గురించి నా సక్సెస్ అయితే ఇది నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇది ఓ డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఓన్లీ డైమండ్ నేనయ్యాను. ప్లస్ ఆ భగవంతుడు 3 పిల్లల్ని ఇచ్చాడు నాకు. ప్లస్ వాళ్ళు నా దగ్గర లేరు ఈరోజు. ఇక్కడ కొన్ని వేల మంది నా పిల్లలండి ఈరోజు. రియల్గా చెప్తున్నాను, ఓ మనిషి పుట్టాడంటే తన లైఫ్లో ఏదో ఒకటి సాధించడానికి అని అర్థమైంది. ఆ కమిట్మెంట్ తీసుకున్నాము. అందరి లేడీస్ లాగా నేను డిఫరెంట్గా ఉండాలనుకున్నాను. నా డ్రీమ్ మాత్రం ఒకటే ఉంది, మదర్ తెరీసా లాగా అవ్వాలన్న ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు సేఫ్ షాప్ నాకు కరెక్ట్ అనిపించింది అనమాట. ఊరికినే కాదు కదా గొప్పోళ్ళు వేసాను. అలాంటి కేటగిరీలో నేనున్నందుకు నన్ను ఈ ప్లేస్లో పెట్టిన మా గురుజీ అభిషేక్ మాగురుజీకి కోటి ధన్యవాదాలు. మా గురుజీ 100% సేఫ్ షాప్లో ఓన్లీ డైమండే కాదు, కొన్ని వేల లక్షల మంది డైమండ్ చేసేవారు కూడా చెప్పినా కదా, ఆరంభం మాత్రమే అంతం కాదంటని. ఈ రోజు నుంచి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ 13 లక్షల బిజినెస్ వచ్చేసింది. స్టార్టింగ్ లాగానే అందరితో పాటు ఉండడం. ఓన్లీ డైమండ్లు అయిపోయిన రెస్ట్ తీసుకుంటారేమో అనుకోకండి. ఇప్పటి నుంచి ఇంకా బాధ్యతలు పెరిగినాయి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యారు కదా, ఎక్కువ అయ్యారు కదా, అవునా కదా, వాళ్ళకు కూడా అచీవ్మెంట్ చేపియాలన్నమాట. ప్లస్ హ్యాపీ, చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నా డ్యాన్స్లోనే మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ మా గురుజీ, ఇంత మంచి లైఫ్ ఇచ్చారు. భగవంతుడు ఉన్నాడో లేడో నాకైతే కొద్దిగా నమ్మకం లేదు భగవంతుడి మీద. ఇక్కడ మాత్రం భగవంతుడు కనిపిస్తున్నాడండి. అభిషేక్ గురూజీ అనే మనిషి నా లైఫ్లోకి రాకుంటే నిజంగా సుజాత ఏమైపోయేదో, అసలు భూమి మీద ఉండేదో లేదో కూడా తెలియదండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు చూసాం కాబట్టి అనిపించింది, జీవితం ఇంతే అనిపించింది. ఎప్పుడైతే మా గురుజీ ఎంట్రీ అయ్యాడో నా లైఫ్లోకి సేఫ్ షాప్ ద్వారా అనిపించింది, సుజాత నీకు నువ్వే ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు అనిపించింది. కాబట్టి ఈరోజు మా గురుజీ మాటలు వింటూ తన గైడెన్స్లో నేను ముందుకు వెళ్తున్నాను. ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా గురుజీ వాళ్ళకి కోటి ధన్యవాదాలు. మా గురుజీ థ్యాంక్ యూ. మా గురుజీ థ్యాంక్ యూ. Big clap सुजाता मैडम की. मरघट तक है तेरी कहानी, पग पग प्यारे दंगल 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 दंगल। सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे, दंगल 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 दंगल।
पग प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 धड़कने छाती में जब दुबक जाती है पीठ थप थपा उनको फिर जगह बात बन जाती है बावले हाथी सी हर चुनौती है रे सामने खड़ी घूर के बड़ी आंख दिखलाती है तो आंख से उसकी आंख मिला के भिड़ जाने का नाम है प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తానండి. నా పేరు లావణ్య, నాది బైక్రోపేట. సో ఇలా కామన్ లైఫ్ స్టైల్ లో ఉండేవాళ్ళము. మా పాప తెలుగు 2.5 years ప్రెసెంట్. సో ఇలా కామన్ లైఫ్ స్టైల్ నుంచి ఇలా 6,000 per month శాలరీకి జాబ్ చేసేదాన్ని ఒక కాలేజ్ లో. అలా చేస్తున్న టైంలో సైకిల్ మీద జర్నీ చేసేదాన్ని. అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ప్రెసెంట్ ఎప్పుడైతే ఈ బిజినెస్ ప్లాన్ విని నచ్చి ఇన్వాల్వ్ అయ్యాను. అయితే ఇంత ఇన్కమ్ సంపాదిస్తానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నేను సంపాదించే ఇన్కమ్ లో ఒక 1,000 rupees యాడ్ అయితే చాలు అని చెప్పి ఫీల్ అయ్యి బిజినెస్ లోకి రావడం జరిగింది. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన షార్ట్ టైం లోనే బిజినెస్ లోకి వచ్చి 1 year 4 months అవుతుంది. సో మా హస్బెండ్ కి ఇక్కడ 14.5 lakhs పెట్టి కార్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ గా ఇక్కడ నుంచి చూడొచ్చు, ఒక కామన్ సైకిల్ మీద తిరిగే ఒక లేడీ కార్ కొనడం అనేది నార్మల్ లైఫ్ లో ఊహ కూడా అనవసరం. కానీ బిజినెస్ ద్వారా చేయగలిగాము అంటే ఇక్కడ కంప్లీట్ గా సిస్టమ్ సపోర్ట్, మెంటర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ గా వర్క్ చేసే కాదు, కంప్లీట్ గా టీమ్ సపోర్ట్ వల్ల ఇంత సాధించడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. అయితే నెలకి 6,000 శాలరీ తీసుకునే అమ్మాయిని ఇక్కడ చూడొచ్చు. 1 week ఇన్కమ్ 41,780 rupees. అయితే ఇది ఎడిట్ చేసి పెట్టుకున్నారని అనుకోవచ్చు. ఇక్కడ త్రూ అకౌంట్ వచ్చిన అమౌంట్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో ట్యాక్స్ కట్ అయ్యి 40,213 rupees ఫ్రమ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ రెవెన్యూ. ఇంత లీగల్ గా ఇంత పర్ఫెక్ట్ గా రన్ అవుతున్న కంపెనీ, ఎలాంటి టెన్షన్స్ అలాంటి ఏం లేవు. కంప్లీట్ రిస్క్ అనేది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ సార్ నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బాబు. సో ఇక్కడ చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ అని. ఇదేమి మూవీ కాదు సార్, ఏదో మూవీలో స్టార్టింగ్ లో హీరో ఇలా ఉండేవాడు, తర్వాత లైఫ్ ఏదో చెప్పుకోవడానికి. ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్ ఇలా కామన్ హౌస్ వైఫ్ ఉన్న నేను ఓన్లీ షార్ట్ టైమ్ లోనే 1 year లోనే ఒక బిజినెస్ ఉమెన్ గా సైకిల్ దగ్గర నుంచి కంప్లీట్ గా కార్ వరకు రాగలిగాను అంటే ఓన్లీ సేఫ్ షాప్ లో మాత్రమే సాధ్యం. కామన్ లైఫ్ లో అసలు సాధ్యం కాదు. సో నిజంగా బెటర్ ఆపర్చునిటీ నా లైఫ్ లో. నిజంగా థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ మెంటర్స్. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ బిజినెస్ ఎందుకు చేయాలని. మీరు చూశారు కీర్తన, ఆమె తండ్రి చేసిన గొప్ప పని ఒక టీంని సంపాదించుకోవడం. ఈరోజు ఆ టీమే ఆ కుటుంబానికి లక్షలు సంపాదించి పెడుతుంది. ఎందుకు చేయాలండి మనం షేప్ షాప్? రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులకి మన సంపాదనకి పొంతన లేదు. ఆశలన్నీ చంపుకొని కాంప్రమైజ్ అవుతూ బతకాల్సిన పరిస్థితి. ఎందుకు చేయాలి మనం షేప్ షాప్? సుజాత మేడం లాంటి ఒక నిస్సాయ స్త్రీ సైతం అసామాన్యమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఇచ్చింది షేప్ షాప్. ఈరోజు ఆమె కొన్ని లక్షల మందికి ఒక మార్గదర్శి. ఎందుకు చేయాలి మనం షేప్ షాప్? 6,000 జీతానికి పనిచేసే స్థాయి నుంచి తన భర్తకి కారు గిఫ్ట్గా ఇచ్చే స్థాయికి ఎదిగారు లావణ్య మేడం. ఆ కిక్కు కోసమన్నా చేయాలండి షేప్ షాప్. నేను పని చేయలేని పరిస్థితి ఎదురైనప్పుడు నా జీవితం ఎలా అన్న అభద్రతాభావం పోవడం కోసం చేయాలి మనం షేప్ షాప్. ఇక్కడ చాలామంది వారి తలరాతలు మార్చుకున్నారు. నెక్స్ట్ మీరే మార్చుకోవడానికి సిద్ధమేనా?
హలో ఫ్రెండ్స్, ఎలా ఉందండి బిజినెస్ ప్లాన్? బొమ్మదొచ్చు కదండి. నేనేమి బిజినెస్లోకి గుడ్గా రాలేదండి. చాలా క్షుణ్ణంగా బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే షేప్ షాప్లో అడుగుపెట్టాను. గతంలో డైరెక్ట్ సెల్లింగ్లో 4-5 కంపెనీస్ చేశాను. ఆ కంపెనీలో దొరకని నాలెడ్జ్, గైడెన్స్, సిస్టమ్ నాకు షేప్ షాప్లో కనిపించాయి. షేప్ షాప్లో ఒక మనిషి తాను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఒక పెద్ద సిస్టమే సహకరిస్తుంది. ఇక్కడ సిస్టమ్ పేరు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. షేప్ షాప్లో సక్సెస్ అయిన పీపుల్ సపోర్ట్, గైడెన్స్ ఒక సిస్టమ్ ద్వారా లభించడమే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే. ఇప్పటి వరకు చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఒక నిజం మీకు చెప్పాలనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక స్వర్ణయుగం మొదలవుతుంది. భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఫ్యూచర్ బిజినెస్ కాబోతుంది. గడిచిపోయిన గత దశాబ్దాలలో కొంతమంది ఒక బంగారు బాతు లాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అభాస్పాలు చేశారు. భారత ప్రజలకు ఈ చేదు జ్ఞాపకాలు ఇంకా పోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని 2016లో 9 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో లీగలైజ్ చేశారు. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారి ఆమోదం పొందిన అతి కొద్ది కంపెనీల్లో షేప్ షాప్ ఒకటి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వం లీగలైజ్ చేయడంలో ఒక చాలా పెద్ద కారణం దాగి ఉందండి. అదే భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం, పేదరికం. ఈ సమస్య డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా పరిష్కారం చూపించిందో మీరు కళ్ళారా ఇప్పటి వరకు చూశారు. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లక్షల కోట్ల టర్నోవర్ చేస్తుంటే భారతదేశం ఇంకా లక్ష్యానికి చాలా దూరంలో ఉందండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక పుష్పక విమానం లాంటిది. ఎంత మంది వచ్చినా ఇంకొకరికి చోటు ఉంటుంది. నిరుద్యోగానికి, పేదరికానికి చరమగీతం పాడగలిగే సత్తా, దమ్ము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఉందని చెప్పాలి. గత 5-6 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీపై ప్రజలకు అవగాహన రావడం మొదలైంది. మీకు ఇక్కడ అర్థమవలసిన విషయం ఏంటంటే, భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ కాబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేజీఎఫ్ మించిన బంగారు గనేది ఇది. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత బంగారం దొరుకుతుంది. ఇంత తెలుసుకున్న మీరు షేప్ షాప్ లాంటి గొప్ప డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఇంకా భాగస్వామి కాకపోతే పెద్ద తప్పు చేసిన వారే అవుతాం. మన కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చలేని పరిస్థితి జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది కాదంటారా? దూరదృష్టితో చూడండి, నేను చెప్పేది మీకే అర్థమవుతుంది. ఇంతలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదేమీ చిన్న విషయం కాదండి. చిన్న పెట్టుబడితో మన జీవితాన్ని గొప్పగా మార్చుకునే అవకాశం ఇంకెక్కడ దొరకదు. ఈ రోజుల్లో ఒక టీ షాప్ కానీ, ఒక టైలరింగ్ షాప్ కానీ పెట్టాలి అంటే కనీసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుంది. వ్యాపారంలో 10 లక్షలు పెట్టినా ఖచ్చితంగా లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు. పోనీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఉద్యోగం చేస్తున్న వారు వడ్డీ వ్యాపారం లేదా షేర్ మార్కెట్ చేయాలనుకున్నా ఇందులో నష్టపోయిన వారే ఎక్కువ. షేప్ షాప్లో మనం ఒక 2-3 సంవత్సరాలు కష్టపడాలి, కానీ ఇందులో వచ్చిన ఇన్కమ్తో పోల్చుకుంటే మనం పెట్టిన పెట్టుబడి 10 రూపాయలు టీ తాగిన దానితో సమానం. అలాగని మనం దీనిని పెట్టుబడి అని కూడా అనలేము. మనం పెట్టింది మనకు వస్తు రూపంలో వచ్చేస్తుంది. అవునా? మీరు ఈ అవకాశాన్ని గురించి విన్న తర్వాత మీరు ఈ బిజినెస్ ఇన్వాల్వ్ అవ్వడం లేట్ చేసే కొద్ది మీకు వచ్చే నష్టం అది వేలలో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. అది ఎలాగంటే, మీకు ఈ బిజినెస్ పర్చేజ్ చేసిన వ్యక్తి ఎవరినైనా జాయిన్ చేయాలంటే వారు రైట్లో కానీ లెఫ్ట్లో కానీ జాయిన్ చేయాలి. అలా జాయిన్ అయ్యే వ్యక్తి మీ క్రిందకు వస్తే అతని వల్ల వచ్చే రెఫరెన్సెస్, వారి సర్కిల్ అంతా మీ క్రిందకు రావాల్సిందే. కాబట్టి మీరు ఎంత త్వరగా ఈ బిజినెస్లోకి వస్తారో అంతకు మించి లాభపడే అవకాశం మీకు ఇక్కడ ఉంటుంది. రేపు ఈ బిజినెస్లోకి వచ్చే వ్యక్తి మీ క్రింద ఉండాలంటే మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆలస్యం అయ్యే కొద్ది నష్టమే కానీ లాభం ఉండదు మిత్రమా, గుర్తుంచుకోండి. అనుకోని అవసరాలు మన జీవితంలోకి చాలా వస్తుంటాయి. ఆ అవసరం వచ్చినప్పుడు అప్పు చేసైనా సరే అవసరాన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవంటే ఆ అవసరం ఊరుకోదు. కానీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే నిర్లక్ష్యం చేస్తాం. ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోమో జీవితకాలం అనుకోని అవసరం ఎప్పుడు వచ్చినా అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పదు. జీవితం మారాలి అని మనం అనుకుంటూ ఉంటే సరిపోదండి. మన జీవితంలోకి ఏ అవకాశాన్ని స్వాగతించకపోతే మార్పు ఎలా సాధ్యపడుతుంది? ఒక్క అవకాశం కోసం మనలో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఈ రోజు ఈ అవకాశం మీ ముందుకు వచ్చింది, మీరే నిర్ణయించుకున్నారు. ప్రతి సామాన్యుడు ధనవంతుడు కావాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. నమస్కారం.